పంట మీద తెగుళ్ళు అవి ఎక్కువ ఆశించలేదు. ఓకే. సో ఫర్ ఈ పెస్టిసైడ్స్ కన్జంప్షన్ అది ఆల్మోస్ట్ ఒక 70% రెడ్యూస్ అయింది ఈ సంవత్సరం కంపేర్ టు లాస్ట్ ఇయర్. దట్స్ వెరీ గుడ్. అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలండి అండి. ఆర్ యూ కీపింగ్ అ లాగ్ అంటే ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అది? అంటే ఎంత ఎంత పరిధి వరకు అండ్ అంటే మా దగ్గర రైతులు ఉంటారు కదా, నేను చెప్తున్నా మా రైతుల గురించి చెప్తున్నాను. బోత్ సెంటర్స్ 2 ఎఫ్పిఓస్ రన్ అవుతున్నాయి మా కింద. ఒకటి రీసెంట్ గా ఓపెన్ అయింది, ఒకటి యాజలి ఎఫ్పిఓ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే. యాజలి ఎఫ్పిఓలో బై దిస్ టైమ్ లాస్ట్ ఇయర్ ఒక్కొక్క రైతు 5,000 6,000 స్పెండ్ చేసేసాడు పురుగు మందుల కోసం. When we had done the analysis couple of days back, it's 2,000. That's a good. అంటే ఇట్స్ ఆల్సో గుడ్ టు ద సాయిల్ కూడా కదా రైతుకి. అండ్ ఆల్సో పంట బాగుంది. తెగుళ్ళు, దోమపోటు, పురుగు ఇవి ఆశించలేదు. లక్ష్మీ నరసింహ గారు, ఈ పాటికి అందరూ వరి కోతలకు వచ్చేస్తుంటాయి కదా, డిఫరెంట్ ఇంకో 1 month పడుతుంది సార్. నెల్లూరులో ఎర్లీగా చేస్తారు అంటే గోల్కొండూరులో కొంచెం ముందుంటారండి. సో ఇంకో 1 month. ఇప్పుడు ప్రైజెస్ కూడా వచ్చేసరికి నవంబర్ ఎండింగ్ నుంచి వస్తాయి సార్. గుంటూరు నవంబర్ ఎండింగ్ నుంచి వస్తాయి. అంటే ఇప్పుడు మళ్ళీ నవంబర్ లో డిసెంబర్ జనవరి దాకా. ఈసారి ప్రైజెస్ కూడా బాగున్నాయంటే కదా ప్యాడీకి. ఏముంది సార్, ఎంఎస్పీఏ కదా, గవర్నమెంట్ కే అమ్మాలి, నో అదర్ గో. అని మీరు డైరెక్ట్ గా గవర్నమెంట్ కి అమ్ముతారా, లేకపోతే అంటే ఇక్కడ గొల్లకందుకూరులో మేము తెలుసుకుంది ఏంటంటే మధ్యలో దళారు వచ్చి తీసుకెళ్తాడండి, అంటే మేనేజ్. అదే సిస్టంలో 99% దళారులే ఉన్నారు. గవర్నమెంట్ కి అమ్మాలంటే there should be a procurement center, గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ప్రొక్యూర్ చేయాలి. ఇప్పటి వరకు గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని GDCMS లో, ఈ PSCS లో వర్క్ చేస్తున్నాయి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు రైతు దగ్గర నుంచి ప్రొక్యూర్ చేసి ప్యాక్ చేసి ఇవ్వాలి. దిస్ ఈస్ ద ప్లాన్. ఏది గవర్నమెంట్ ఏ రైస్ మిల్కి సప్లై చేయమంటే ఆ రైస్ మిల్కి సప్లై చేయాలి. ప్యాక్ చేసి లోడ్ చేసిన తర్వాత ట్రక్ షీట్ జనరేట్ చేసి పంపించాలి. కానీ రియాలిటీలో ఏం జరుగుతుందంటే దళారు తీసుకెళ్లి మిల్లులో అమ్మేస్తాడు. మిల్లోడు ఇంత కొట్టాలి అని దళారికి స్లిప్ రాసిస్తాడు. ఆ దళారి ఫార్మర్స్ డీటెయిల్స్ తీసుకొని ప్రొక్యూర్మెంట్ సెంటర్ లోకి వెళ్ళి కొట్టించుకుంటాడు. సో ఇది బేసికల్ గా మనము హమాలిస్ టీమ్స్ మెయింటైన్ చేసి ఇవి రైతు దగ్గరికి వెళ్ళి ప్రైస్ చెప్పి ప్రొక్యూర్ చేసి లోడ్ చేసి మిల్లుకి పంపించి ఈ జాబ్ అంతా చేసినందుకు ప్రొక్యూర్మెంట్ సెంటర్ కి కొంత కమిషన్ వస్తుంది గవర్నమెంట్ నుంచి, ఈ జాబ్ అంతా చేస్తే. అదర్వైజ్ ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ ఎట్లా ఉంది, దళారి కొని అమ్మేస్తున్నాడు, మిల్లాడు ఇస్తే ఇక్కడ వచ్చి కొట్టేస్తున్నాడు. ఒక కంప్యూటర్ సిస్టమ్ ముందు పెట్టుకొని రైతు మిల్లోడు ఏ ట్రక్ నెంబర్ రాసి పంపిస్తాడు. లారీ అయితే లారీ, ట్రాక్టర్ అయితే ట్రాక్టర్. ఆ ట్రక్ నెంబర్ జనరేట్ చేసి ఇచ్చేస్తారు వీళ్ళు. సో 1 man జాబ్ అనమాట. ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే సరిపోతుంది. వీడికి గవర్నమెంట్ ఇచ్చే కమిషన్ వచ్చేస్తుంది. ఆ 20 రూపీస్ ఏమో ఉంటుంది పర్ బ్యాగ్. సో విల్ బి సేఫ్ కదా. అంటే పని ఏమీ చేయకుండా కమిషన్ వస్తుంది కదా. సో దళారులు ఎవరైనా అక్కడ తెలుసుకుంటున్నాడు. అంటే ఓవరాల్ సిస్టమ్ ఆన్ పేపర్ ఉంది కానీ ఫైనల్ గా స్టిల్ దళారులు ఆర్ ఎగ్జిస్టింగ్. మా దగ్గర అయితే చేస్తున్నాము సార్, మా దగ్గర అయితే చేస్తున్నాము. మీరు ఎలా చేస్తున్నారండి? అంటే మేము హమాలి టీమ్స్ మెయింటైన్ చేసి ఆ దళారీ చేసే జాబ్ కూడా మొత్తం మేమే చేస్తున్నాం. యాజ్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరగాలో అలా చేస్తున్నాం. సో మీకు దానివల్ల ఏంటంటే చెప్పండి, ఫార్మర్ కి ఒక 50 రూపీస్ వరకు ఎక్స్ట్రా వస్తుంది. 50 రూపీస్ పర్ బ్యాగ్ అంటే అంటే మామూలుగా బ్యాగ్ అంటే 80 kgs 100 kgs. I'm saying there's some minimum. Sometimes అంటే 50 rupees, sometimes it can be 100 also. 100. Okay.
సో ఓవరాల్ గా ఎకరాకి ఎంత ట్రాన్స్లేట్ అవుతుంది అంటే ఆ డిఫరెన్స్ ఎఫ్పిఓకి వెళ్తుంది అండి? లేదండి, రైతుకి. అంటే ఇప్పుడు 550 to 100 ఇప్పుడు 1350కి ఇక్కడ 1650 ఎంఎస్పి అంటే చెప్తాను. 1888 ఈస్ ద ఎంఎస్పి లాస్ట్ ఇయర్ క్వింటాల్ కి. సో 1888 ఎంఎస్పి అయితే సిస్టమ్ ప్రకారం ఎలా జరగాలంటే యాజ్ పర్ ది రూల్, ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి కొని దాన్ని వేమెంట్ చేయించి ట్రక్లో లోడ్ చేయించి మిల్లుకి పంపాలి. ఇక్కడ ఖర్చు ఉంది. ఏం ఖర్చు? ఆ వేమెంట్ వేయించే ఖర్చు ఉంది. ఏది కాటాలు వేయించారు కదా, ఆ ఖర్చు ఉంది. హమాలి అది రైతు బేర్ చేయాలి. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఉంటుంది చూసారా, అది గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? ఏ రైస్ మిల్లర్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తే ఆ రైస్ మిల్లర్కి ఇస్తుంది. సో వన్స్ ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత, ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు మేము ఏం చేయాలంటే రైతు దగ్గర నుంచి తీసుకొని పేమెంట్ చేసి ట్రక్లో లోడ్ చేసిన తర్వాత ట్రక్ షీట్ జనరేట్ చేయాలి. ఎంత పేమెంట్ ఉంది, ఎంత పేమెంట్ అయింది, ఎన్ని బ్యాగులు ఉన్నాయి, ఎంత పేమెంట్, దాని వాల్యూ ఎంత, ఏ రైస్ మిల్క్ ఇస్తున్నాను, ఏ ట్రక్లో వెళ్తుంది. ఆ ట్రక్ షీట్ జనరేట్ చేసిన తర్వాత ఆ ట్రక్ షీట్ కాపీ ఈ ట్రక్ అతనికి ఇచ్చి, డ్రైవర్కి ఇచ్చి పంపించాలి. అక్కడ ఆ ట్రక్ షీట్ చూసుకొని ఆ ట్రక్ షీట్లో ఈ స్పెసిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఎఫ్ఏక్యూ స్పెసిఫికేషన్స్. ఎఫ్ఏక్యూ అంటే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ. దాని ప్రకారంగా రేటు డిసైడ్ అవుతుంది. సో ఆ స్పెసిఫికేషన్స్ ఆ ట్రక్లో ఉన్న ధాన్యాన్ని చెక్ చేసుకొని సరిపోతే రైస్ మిల్లర్ దించుకోవాలి. అన్లోడింగ్ ఛార్జెస్ రైస్ మిల్లరే భరాయిస్తాడు. ఆ ట్రక్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రైస్ మిల్లరే భరాయిస్తాడు. దించుకున్న తర్వాత రైస్ మిల్లరు నేను ఆన్లైన్లో ట్రక్ షీట్ జనరేట్ చేశాను కదా, ఆ ట్రక్ షీట్ జనరేట్ చేసిన ట్రక్ షీట్ వాళ్ళకు కూడా వెళ్తుంది ఒక కాపీ ఆన్లైన్లో. అది అతను అప్రూవ్ చేయాలి ఆన్లైన్లో. అది అప్రూవ్ చేసిన తర్వాత థర్డ్ లెవెల్ అప్రూవల్ డిఎం అప్రూవల్కి వెళ్తుంది, ఆడిట్ అప్రూవల్. సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ మేనేజర్ అప్రూవ్ చేయాలి. సివిల్ సప్లైస్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కూడా అప్రూవ్ చేసిన తర్వాత పేమెంట్కి వెళ్తుంది. సో పేమెంట్ డిస్పాచ్ అవుతుంది. ఇది యాక్చువల్ ప్రొసీజర్. సో ఇక్కడ రేటు డిసైడ్ చేసే అధికారం రైస్ మిల్లర్కి లేదు, గవర్నమెంట్. ఓన్లీ థింగ్ రైస్ మిల్లర్ దగ్గర ఏముందంటే అధికారం, రైస్ మిల్లర్ కెన్ డినై ఇఫ్ ఎట్ ఆల్ ఎఫ్ఏక్యూ లెవెల్స్ లో లేవు అని డినై చేయొచ్చు. నేను పంపించిన నామ్స్ ప్రకారంగా స్టాక్ లేదు అని. అండ్ దెన్ అప్పుడు అది ఇష్యూ రైజ్ అవుతుంది. ఇష్యూ రైజ్ అయినప్పుడు సివిల్ సప్లైస్ వాళ్ళు టెక్నికల్ అసిస్టెంట్స్ అని ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒకళ్ళు ఉంటారు. సో ఆ టెక్నికల్ అసిస్టెంట్స్ వచ్చి ఇష్యూని అడ్రస్ చేయాలి. ఏంటి, మనం పంపించిన స్టాక్ వాళ్ళు ఎనాలిసిస్ చేస్తారు. ఎఫ్ఏక్యూస్ ఎనాలిసిస్ చేసి ఇఫ్ ఎట్ ఆల్ ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారంగా ఉందనుకోండి, సో రైస్ మిల్లర్ దించుకోవాలి, ఇంకో ఆప్షన్ లేదు. లేదనుకోండి దే విల్ డిసైడ్. ఇప్పుడు నేను పంపించిన దాంట్లో 15% బ్రోకెన్ అవుతుంది అని చెప్పి పంపించాను నేను, బట్ అది 20% అవుతుంది. సో ఈ 5% ఎక్స్ట్రా బ్రోకెన్ అవుతుంది అని టెక్నికల్ అసిస్టెంట్ సర్టిఫై చేస్తాడు. సో ఆ 5% ప్రైస్ కూడా రైతుకి తగ్గించి నేను మళ్ళీ ఫ్రెష్ ట్రక్ షీట్ జనరేట్ చేస్తాను. అది ఆ జనరేట్ చేసిన ట్రక్ షీట్ మళ్ళీ నేను సెకండ్ టైం మిల్లర్ యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు దించేసుకుంటాడు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాడు, అప్రూవల్ పేమెంట్కి వెళ్తుంది. ఇది యాక్చువల్ ప్రొసీజర్ జరగాల్సిందే. ఇప్పుడు రియాలిటీలో ఏం జరుగుతుందో చెప్తానేనండి. రియాలిటీలో ఏం జరుగుతుంది, విలేజ్కి ఒక 2-3 ధాన్యం అమ్మే బ్రోకర్లు ఉంటారు. ఈ ధాన్యం అమ్మే బ్రోకర్లు రైతు హార్వెస్ట్ చేయగానే ఆ ధాన్యం చూసి ఎంత రేటు పడిద్దిరా అని చెప్తారు రైతుకి. రైతు సరే అంటాడు. ఈ బ్రోకరు రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్ళి గోతాలు తెచ్చేసుకొని ధాన్యం కాటాలో ఏం చేసేసి ట్రాక్టర్లో మిల్లుకి పంపించేస్తాడు.
రైస్ మిల్లర్ ఎట్ట కొంటాడు? రైస్ మిల్లర్ ఈ బ్రోకర్ కి చెప్తాడు మన డెలివరీ రేట్ ఇది అని. ఇంకా ఈ మధ్యలో ఉన్న ఖర్చులన్నీ ధాన్యం బ్రోకర్, కమిషన్ ఏజెంట్, విలేజ్ లో ఎవరవుతున్నారో అట్నే భరాయించాలి. ఓకే, ఆయన రిస్క్ తీసుకుంటున్నాడు. నా డెలివరీ రేటు 1600 అంటాడు. ఈడు రైతుకి ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, హమాలి ఖర్చులు ఒక 100 అయినాయి అనుకోండి సపోజ్. ఆ 100 పైన ఇతను కమిషన్ ఒక 20 రూపాయలు ఏమో తీసుకొని 30 రూపాయలు ఎంత అయితే ఆడికి ఎంత అవకాశం ఉంటే అంత తీసేసుకొని, కాంపిటీషన్ ఉన్న టైంలో ఏంటంటే వీళ్ళు 10 రూపాయల కమిషన్ చేస్తారు. ఓకే, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అసలు కమిషన్ లేకుండా కూడా చేస్తారు కాంపిటీషన్ ఉంటే. ఏంటంటే విలేజ్ లో సంపాదించుకోవటం అనేది ఎంత ఎలాగో అదే టైప్ గా ప్రెస్టేజ్ అనేది కూడా ఒకటి ఉంటుంది వీళ్ళకి. దానికోసం మిల్లర్ 1600 ఇచ్చాడు అనుకోండి, వీడు 1620 కొంటాడు రైతు దగ్గర. ఎందుకు? ఇది నాకు ప్రెస్టేజ్, ఇది దగ్గర నేనే కొనాలి అని. ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి, కాకపోతే చాలా మినిమల్ ఉంటాయి. మేజర్ టైమ్స్ లో ఏంటంటే వీళ్ళు ధాన్యం రైతు మిల్లర్ 1600 అని చెప్పాడు కదా, 1600 కాదండి కాంపిటీషన్ ఉంది కొంచెం కలుపుకోండి అని బార్గెయిన్ చేసి దాని ఏదో 1650కి చేసి యువతల మిల్లర్ దగ్గరికి వచ్చి క్వింటాల్కి 1500 అని చెప్తాడు. ఒక 150 రూపాయలు ఖర్చులు తీసేసి వీడు ఒక 50 రూపాయలు పెట్టుకునే, 100 రూపాయలు ఖర్చులు తీసేసి వీడు ఒక 50 రూపాయలు పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ కాంపిటీషన్ వచ్చింది అనుకోండి, కాంపిటీషన్ వస్తే ఇంకొంచెం పెంచుకుంటాడు రైతుకి. అల్టిమేట్ గా ఏమవుతుంది, రైతుకి ఏమవుతుంది, ఈ 1500కో ఏమో అమ్ముకుంటాడు. నీ అకౌంట్ లో డబ్బులు ఇస్తాను రా అంటాడు. నా అకౌంట్ లో ఏమింటే సరే కాగితాలు ఇస్తే ఫైన్, కాగితాలు ఇవ్వలేదు అనుకోండి ఏం చేస్తాడు బ్రోకరు, ఈ ధాన్యం ట్రక్ లో లోడ్ చేసి మిల్లుకి పంపించేస్తాడు. మిల్లుకి పంపించిన తర్వాత మిల్లు అతను ఇంత అమౌంట్ కొట్టించు అని చెప్తాడు అన్నమాట. ఇంత అమౌంట్ ఇన్ని క్వింటాలు కొట్టించు అని. ఈ బ్రోకరు ఆన్లైన్ లో ఈ క్రాప్ అయి ఉన్న, ఇంకోటి మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, రైతు గవర్నమెంట్ కి అమ్ముకోవాలంటే కంపల్సరీ ఈ క్రాప్ అయి ఉండాలి. క్రాప్ అంటే ఎన్రోలింగ్ ద క్రాప్ అన్నమాట. 5 ఎకరాలు చేస్తున్నాడా 10 ఎకరాలు చేస్తున్నాడా అని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎన్రోల్ చేసి పెడతాడు ఆన్లైన్ లో. వాడు ఎంత ఎన్రోల్ చేస్తే అంతే అమ్మటానికి వాడికి అధికారం ఉంటుంది. ప్రొక్యూర్మెంట్ సెంటర్ కి నా దగ్గరికి వచ్చిన రైతుకి ఎంత ఎన్రోల్ అయి ఉంటే అంత, ఎకరాకి 35 బస్తాలా 37 బస్తాలా 32 బస్తాలా వీళ్ళు ఇది పెడతారు లిమిట్. అంతవరకే కొనే అధికారం ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడు, గవర్నమెంట్ రేటుకి సంబంధం లేకుండా కొన్నాడు కదా వీడు ధాన్యం బ్రోకర్. సో ఇతనికి సంబంధించిన కొంతమంది రైతులు ఈ క్రాప్ చేసిన డేటా అంతా ఇతని దగ్గర పెట్టుకుంటాడు ఆల్రెడీ. ఆ విఏకి ఒక 500 1000 రూపాయలు ఇచ్చి ఎక్కువ కూడా నోట్ చేయించి పెట్టుకుంటాడు. ఇప్పుడు అమెరికాలో ఉండే శివరంజని గారి పేరు మీద ఒక 20 ఎకరాలు బుక్ చేసి పెట్టుకుంటారు ఆ ఊర్లో బ్రోకర్లు. ఇట్లా జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు, ఆ పేరు మీద అంత అమౌంట్ కొట్టిచ్చేస్తారు మిల్లర్కి. ఆ అమౌంట్ వచ్చిన రోజున ఆ అమౌంట్ డ్రా చేసి ఇతనికి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తారు అమ్ముకున్న వాడికి. చెప్పండి. 1888 అమ్ముకోవాల్సిన రైతు సమ్వేర్ 1500 దగ్గర ఆగిపోతున్నాడు. ఓకే, సో బేసిక్ గా సిస్టమ్ ని బాగా యూజ్ అంటే ఈవెన్ దో ఒక స్టెప్స్ ఉన్నా ఆ స్టెప్స్ ఇన్ఫాలిబుల్ కాదు. బేసిక్ గా దే ఆర్ జస్ట్ యూజింగ్ ఇట్ బికాస్ దేర్ ఆర్ ఇన్ఎఫిషియన్సీస్ ఇన్ ప్రొక్యూర్మెంట్. అంతేనా? ఇన్ఎఫిషియన్సీస్. అండ్ బేసిక్లీ ఆ 1650 కి 1888 కి మధ్యలో డిఫరెన్స్ రైస్ మిల్లర్ కి పోతుంది. మిల్లర్ కన్నా కాదు, దళారికి లేదండి. మిల్లర్ కి 1650 రైస్ మిల్లర్ దళారి తినేది రైతుకి ఇచ్చే 1500కి 1650కి మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు హమాలీ ఖర్చులు పోగా మిగిలింది దళారి తింటాడు. హమాలీ ఖర్చు అంటే సారీ 1650 1500 సమ్వేర్ అరౌండ్ 20-25 రూపీస్ ఉంటుంది పర్ బ్యాగ్. హమాలీ అంటే సారీ నేమ్ హమాలీ అంటే ఈ ముఠా వాళ్ళండి, పని వాళ్ళు. చూసేది హార్వెస్ట్ చేసిన తర్వాత కుప్పను వచ్చిన తర్వాత ఒడ్లు బ్యాగుల్లోకి నింపి కాస్ట్ మొత్తానికి అర్థమైంది. గాట్ ఇట్, థ్యాంక్ యూ. ఓకే,
సో రైస్ మిల్లర్ కి ఈ అడిషనల్ 200 తో పాటు గవర్నమెంట్ ఇంకేమైనా ఇస్తుంది? గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే రైస్ మిల్లర్ మీకు అక్కడ ప్రొసీజర్ చెప్తాను సార్. గవర్నమెంట్ రైస్ మిల్లుకి దీన్ని సిఎంఆర్ అంటారు, కస్టమ్ మిల్లింగ్ రైస్. కస్టమ్ మిల్లింగ్ రైస్. గవర్నమెంట్ రైస్ మిల్ దగ్గర పని చేయించుకుంటుంది. గవర్నమెంట్ కొంత రైతు దగ్గర వడ్లు, ఆ వడ్లు మరబట్టించి బియ్యంగా మార్చడానికి రైస్ మిల్లర్ దగ్గర పని చేయించుకుంటుంది, కస్టమ్ మిల్లింగ్ చేయించుకుంటుంది, సిఎంఆర్ అంటారు దాన్ని. సో ది ప్రాసెస్ లో రైస్ మిల్ కనుక గవర్నమెంట్ వడ్లు సప్లై చేయాలి అంటే ఫస్ట్ రైస్ మిల్ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలి గవర్నమెంట్ కి. ఆ బ్యాంక్ గ్యారంటీ ₹1,00,00,000 ఇచ్చారనుకోండి, గవర్నమెంట్ ₹1,00,00,000 వర్త్ ప్యాడీ సప్లై చేస్తుంది రైస్ మిల్లర్ కి. అంటే ఇప్పుడు నేను ట్రక్ షీట్ జనరేట్ చేస్తున్నాను చూసారా, ఆ ట్రక్ షీట్ జనరేట్ చేసేటప్పుడు ఆ ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉంటేనే నేను ₹4,00,000 ట్రక్ షీట్ జనరేట్ చేస్తున్నాను అనుకోండి, ఆ ₹4,00,000 ఆ రైస్ మిల్లర్ అకౌంట్ బ్యాలెన్స్ ఉంటేనే నాకు ట్రక్ షీట్ జనరేట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. సో ఈ ₹4,00,000 ప్యాడీ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఈ ₹4,00,000 ప్యాడీకి సపోజ్ 4 టన్నులు వెళ్ళింది అనుకున్నాం ప్యాడీ, 4 టన్నుల ప్యాడీకి రైస్ మిల్లరు 4 టన్నులు అంటే సపోజ్ 3 టన్నుల రైస్ ఇవ్వాలి వాళ్ళకి. అర్థమైంది కదా? 67% ఎగ్జాక్ట్ గా మీకు చెప్పాలంటే 67% ప్యాడీ ఒక క్వింటాల్ అయితే 67 కేజీలు రైస్ గవర్నమెంట్ కి ఇవ్వాలి మిల్లర్. ఈ 67 కేజీల రైస్ మిల్లింగ్ చేసి ఇచ్చినందుకు గాను రైస్ మిల్లర్ కి గవర్నమెంట్ కమిషన్ ఇస్తుంది. ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ సెంటర్ కి ఎట్లా అయితే ఇస్తుందో అదే విధంగా రైస్ మిల్లర్ కి ఇస్తుంది. సమ్వేర్ అరౌండ్ క్వింటాల్కి ₹30 ఇస్తుంది. So 30 rupees per quintal. So ఇదే ప్రాసెస్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా ఇంతే ఉంటుంది. కాకపోతే ఇక్కడ రైస్ మిల్లర్ కి మిగిలేదు ఏంటంటే బేసికల్ గా జెన్యూన్ గా చేసినా కూడా నథింగ్ ఈజ్ వేస్ట్ అండి, నథింగ్ ఈజ్ గోయింగ్ వేస్ట్. ప్యాడీలో అస్క్ వస్తుంది కదా, అస్క్ అమ్ముకుంటారు. బ్యాక్గ్రౌండ్ సౌండ్ పెట్టారు. ఏం చేస్తాడు, మనకి క్వింటాల్ ప్యాడీ ప్రాసెస్ చేస్తే 67 కేజీలు రైస్ వస్తుంది అనుకుంటే మిగతా 33 కేజీలు కూడా వాల్యుబుల్ రైస్ మిల్లర్ కి. ఈ 33 కేజీలు తౌడు కాదండి, పొట్టు వస్తుంది కొంత 6 కేజీలు ఏమో. తర్వాత తౌడు వస్తుంది, తర్వాత నోకు వస్తుంది, తర్వాత చీర అంటారు అన్నమాట. ఈ నోకుకి తౌడుకి మధ్యలో ఉంటుంది అది వస్తుంది. ఇట్లా 4 రకాల బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఇవాళ నోకులు ₹16 కేజీ, చీరు ₹15 ₹12 అట్లా ఉంటది. తవుడు ఇస్ ఆల్మోస్ట్ ₹50 దాకా ఉంది కేజీ. కేజీలు 50 దాకా ఉన్నట్టుంది, 50 సమ్వేర్ 30 to 50 అట్లా ఉంటుంది. 25 ఉంటుంది మామూలుగా సీజన్ లో, 20-25. సో పొట్టు ఒక ₹3 ₹2 ఇట్లా ప్రతిదీ అమ్ముకుంటాడు. సో ఈ బై ప్రొడక్ట్స్ అన్నిటి మీద ఒక ₹100 నుంచి ₹150 మధ్యలో వస్తుంది రైతుకి క్వింటాల్ కి, మిల్లర్ కి 150 మిల్లర్ కి. సో ఇన్ ఫ్యాక్ట్ 150 ఇక్కడ ₹30 కమిషన్ ప్లస్ ఆల్మోస్ట్ 200 రైట్ నౌ దళారీ మధ్య. మిల్లర్ కి ఒక ₹70 దాకా ఖర్చు ఉంటుందండి క్వింటాల్ కి. 70 ఖర్చు. ఓకే, 70 రూపీస్. ఎందుకంటే ఆ 70 ఖర్చు ఇంక్లూడెడ్ ఏంటంటే రైస్ మిల్ ఇన్వెస్ట్మెంట్, రైస్ మిల్ రన్ చేయడానికి హమాలి ఇది, పవర్ బిల్స్, ఈ మిషనరీ మెయింటెనెన్స్ ఇవన్నీ. సో వీడు జెన్యున్ గా రన్ చేసినా కూడా వీడికి ₹100 మిగులుతాయి మిల్లర్ కి క్వింటాల్ కి. కానీ వీళ్ళు ఏం చేస్తారు, కొనుక్కునే దగ్గర కూడా తక్కువ కొంటారు రైతుల దగ్గర. ఇది ఎట్లా అయిపోయింది అంటే మాఫియా లాగా అవుతుంది. ఫస్ట్ లో అందరూ రేటు తగ్గించేస్తారు, ఒక సిండికేట్ లాగా అయిపోయి. సో ఇక్కడ ఫార్మర్ హ్యాస్ టు సెల్ ఇట్ ఫర్ ది లో కాస్ట్.
ఇప్పుడు మన గుంటూరు మన తెనాలి ఏదైతే మనం వీళ్ళు మాట్లాడుతున్నారో నెల్లూరు పుట్టు అని అమ్ముతారు అన్నమాట. క్వింటాల్ ఉండే వాళ్ళకి. పుట్టు అంటే 12 బ్యాగ్ లో సంథింగ్ 8 క్వింటాల్ ఏమో వస్తుంది అనుకుంటా సమ్వేర్. వాళ్ళు 800కి 900కి కూడా అమ్ముతారండి బ్యాగ్. పచ్చొడ్డు గవర్నమెంట్ నామ్స్ 17% ఉండాలి. సో 17% ఉంటేనే మేము కొంటాం అంటాడు. రైతేమో అక్కడ చేలో పెట్టుకుని కూర్చోలేడు. వర్షాకాలాలు ఎంత వస్తే అంతలోనే అమ్మేస్తాడు. ఇటు 800-900 కూడా కొంటారు బ్యాగ్. ఎక్కడ 1400 రేటు ఉన్న దగ్గర. ఈ 800-900 కొనటం మొదలెట్టింది. వీళ్ళు పెంచుకుంటా కాంపిటీషన్ పెరుగుతుంది కదా రైస్ మిల్లర్స్ మధ్యలో కూడా. లాస్ట్ కి వచ్చేసరికి ఏమవుద్ది అంటే అండి, ఎంఎస్పీని దాటి కూడా కొంటారు వాళ్ళు. మనం 1,888 అనుకుంటున్నాం చూసారా, మిల్లర్స్ విల్ బై at 2000 ఆల్సో. ఏంటంటే అక్కడ వాటికి ఈ ఒక 10 months రైస్ మిల్ రన్ చేయాలి. ఈ 10 months కి వాడికి స్టాక్ కావాలి. ఫస్ట్ 6-7 months నడుస్తుంది, ఎందుకంటే ప్రొడక్షన్ ఉంటుంది, విపరీతంగా వస్తుంది కాబట్టి. తర్వాత తగ్గుతుంది. తగ్గినప్పుడు వీళ్ళు పెంచు కొనుక్కుంటారు. సో రన్ చేయకపోతే వాళ్ళకి నష్టం ఏమైనా లాస్ కదండి. ఇప్పుడు ఒక రైస్ మిల్ ఒక 5 కోట్ల రూపాయలు పెట్టారు అనుకున్నాం సపోజ్. when they are keeping it ideal, if they are run or not, the minimum current power bill it will be somewhere around 75,000 1 lakh ఉంటుంది month. Even if they run or not, it's automatic. Yes. And they has to maintain the hamalis, రైస్ మిల్లింగ్ స్టాఫ్, డ్రైవర్ వీళ్ళందరికీ 10 నెలలు పెట్టుకుంటారు, మిగతా 2 నెలలు జాబ్ లేదంటే ఆ తర్వాత మళ్ళీ దగ్గర జాయిన్ అవరు. సో వీళ్ళు 12 నెలలు జీతాలు ఇవ్వాలి వాళ్ళకి. సో మిల్లర్స్ గవర్నమెంట్ కాకుండా డూ దే సెల్ డైరెక్ట్లీ ప్రొడక్ట్ చేసి అమ్ముతారా ఎప్పుడైనా? యాక్చువల్గా బిఫోర్ 2 years ఇట్స్ హ్యాపెన్ టిల్ 2019, 18 అండ్ సమ్ ఆఫ్ 19. ఆ తర్వాత ఏమైందంటే ఒక్కసారిగా మనం పండించే వెరైటీకి మార్కెట్ డౌన్ అయిపోయింది కంప్లీట్ గా. బీపీటీకి సో ప్రైవేట్ కన్సంప్షన్ అంతా హెచ్ఎంటీ రైస్ వచ్చేసారండి. హెచ్ఎంటీ పర్టికులర్ గా మన కోస్టా బెల్ట్ లో పండదు, అది తెలంగాణలో పండే పంట బాగా. కన్సంప్షన్ హెచ్ఎంటీకి అయిపోయింది. సో బీబీటీస్ కి మనం పండించే పంటలకు అసలు మార్కెట్ లేదు. సో ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తాను, సాటెక్స్ ఇస్తాను అని వచ్చాడు గవర్నమెంట్ లోకి. ఇప్పుడు ఏమైపోయింది, ఈ సాటెక్స్ బియ్యం కన్జ్యూమ్ చేసే వాళ్ళు కూడా పెరిగారు. సాటెక్స్ అంటే టెక్నాలజీ ఇన్ ది రైస్ మిల్స్ అండి. ఏంటంటే depends on the color and size, it will sort the grains. Sort చేస్తుంది grains ని. ఓకే, మీరు రంగురంగుల బియ్యపు గింజలు వేసిన దానిలోకి ఏ రంగుకి ఆ రంగు సపరేట్ చేసి ఇస్తుంది అది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆంధ్రాలో అన్ని రైస్ మిల్స్ సాటెక్స్ రైస్ మిల్స్ అయిపోయినాయి. ఎందుకంటే గవర్నమెంట్ కి కస్టమైరింగ్ చేయాలంటే కంపల్సరీ సాటెక్స్ ఉండాలన్నట్టు పెట్టారు వాళ్ళు. సో అందుకని అందరూ సాటెక్స్లు బిగించేశారు. సో అంటే మనం ఇప్పుడు ఏదైతే రైస్ కొనుక్కుంటున్నామో సిటీస్ లో ప్రైవేట్ గా, దాంట్లో మసర కనపడదు, దాంట్లో మొక్క కనపడదు, అన్ని గ్రెయిన్స్ ఒకే సైజులో కనిపిస్తాయి. పీడిఎస్ ఈస్ గెటింగ్ ద సేమ్ రైస్ అండి. ఇప్పుడు పల్లెటూరులో రూపాయికి ఇస్తున్నారు చూసారా బియ్యం, ఆ బియ్యం ఇస్తుంది ఇప్పుడు గవర్నమెంట్. సో అల్టిమేట్ గా ప్రైవేట్ మార్కెట్ లో కన్సంప్షన్ రూరల్ ఏరియాస్ లో తగ్గింది. సో బీపీటీలకి మార్కెట్ లేదు. సో నో అదర్ గో, వీ హ్యావ్ టు డిపెండ్స్ ఆన్ ది గవర్నమెంట్ అంతా. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, బీపీటీ మళ్ళీ అందరికి ఇస్తుందా లేకపోతే జస్ట్ వేరే? ఈ రైస్ మిల్లర్ ఏం చేస్తాడు, మిల్లు చేసిన తర్వాత టన్ను కొనుక్కున్నవాడు 750 kgs ఇవ్వాలి కదా, ఇవి మళ్ళీ గవర్నమెంట్ కి సప్లై చేస్తాడు. మైల్ 2 అంటారు అన్నమాట గవర్నమెంట్ టర్మ్స్ లో. ఆ మైల్ 2 సప్లై ఎలా ఉంటుంది అంటే, రైస్ మిల్లర్ వాళ్ళు చెప్పిన వేరే హౌస్ కు పంపిస్తాడు బియ్యం. ఆ వేర్ హౌస్ దగ్గర ఉన్న టెక్నికల్ అసిస్టెంట్స్ వీళ్ళంతా బియ్యం చెక్ చేసుకొని వాళ్ళ నామ్స్ ప్రకారంగా ఉంటే వాళ్ళు అన్లోడ్ చేసుకుంటారు. వాళ్ళు అన్లోడ్ చేసుకొని ఈ మైల్ 3లో వాళ్ళు ఏం చేస్తారంటే
ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్ లో ఈ వైట్ కార్డు హోల్డర్స్ కి రూపాయికి మనిషికి 5 కేజీలు ఇస్తారు కదా, ఓకే. ఎవ్రీ విలేజ్ కి సప్లై ఇస్తారు. అది బీపీటీ రైస్ ఇస్తున్నారు. అన్ని రైస్ ఇస్తారు, ఒక బీపీటీ అనే కాదు, ఏదైనా ఇస్తారు, వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది ఇస్తారు. బీపీటీ ఇవ్వాలని ఏం లేదు. సో ఓకే. దీంతో పార్ట్ ఆఫ్ ది కస్టమ్ హైరింగ్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి ఎఫ్సిఐ కూడా కొంటది. ఎఫ్సిఐ ఏం చేస్తుందంటే మనిషికి ఇంతని ఆహార భద్రత కోసం మొత్తం ప్రొక్యూర్ చేసి దేశం మొత్తం స్టోర్ చేసి పెడుతుంది. స్టోర్ చేసి ఇప్పుడు మొన్న నేచురల్ కలామిటీస్ లైక్ పాండమిక్ కరోనా వచ్చింది, ఎక్స్ట్రాగా ఒక్కొక్క మనిషికి ఒక 5 kgs కంట్రీ మొత్తం సప్లై చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఇట్లా చేసి ఒక 3 years స్టోర్ చేసి 4 years అన్నమాట లైఫ్ స్పాన్ రైస్ కి. ఈ 3 years తర్వాత డొనేట్ చేసేస్తారు దీన్ని, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ బేర్ చేసుకొని తీసుకెళ్ళమని ఈ అవతల అటు ఉన్నాయి కదా కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్ కి వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా మిగిలిపోతుంది ఇంకా మన దగ్గర. ఆ మిగిలిపోయేది ఆల్మోస్ట్ ఒక 8 lakh tons అనుకుంటా ఎవ్రీ ఇయర్ బంగాళాఖాతంలో పోస్తున్నారు, తీసుకుపోయి నదుల్లో పోస్తున్నారు, బంగాళాఖాతంలో పోస్తున్నారు, సముద్రంలో పోస్తారు. బేసికల్ గా ఏంటంటే అది పనికిరాదు కన్సంప్షన్ కి అని, అదర్వైజ్ దే కెన్ సెల్ ఇట్ ఫర్ ది బీర్ ఫ్యాక్టరీస్ వాటికి అమ్మొచ్చు, బట్ దాని లైఫ్ స్పాన్ పనికిరాదు అని బంగాళాఖాతంలో పోస్తున్నారు తీసుకుపోయి. సో మచ్ వేస్టేజ్. అదే ఇది అండి లైఫ్ సైకిల్ ప్యాడీకి. నరసింహ గారు, మీరు అంటే ఈ ఎఫ్పిఓ ద్వారా ఈ పార్ట్స్ అన్ని అంటే హార్మోనియస్ గా విత్ ఇన్ ఎఫ్పిఓ చేయగలిగి, అంటే ఆ కాస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మిల్లర్ 300 rupees తీసుకుని 300 and 400 పైన తీసుకుని. మేమేం చేస్తున్నామంటే మేము చేసేది చెప్తానండి. వీ హ్యావ్ ది హమాలి టీమ్, ఒక 40-50 మంది హమాలీస్ టీమ్ ఉంటారు మాకు హార్వెస్టింగ్ టైంలో. సో అట్లా అట్ ది సేమ్ టైం సూపర్వైజర్స్ ఉంటారు ఒక 7 విలేజ్ ఒకరిని, మా డైరెక్టర్స్ ని మళ్ళీ రిక్రూట్ చేసుకుంటాం. ప్రొక్యూర్మెంట్ కోసం ప్రొక్యూర్మెంట్ డైరెక్టర్స్ అని ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. వీళ్ళకి కమిషన్స్ కూడా ఇస్తాం 10 rupees per bag. విలేజ్ లో హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొచ్చి మన ఎఫ్పిఓ దగ్గర తీసుకొచ్చి దాన్ని ఎఫ్ఏక్యూ టెస్ట్ చేయించి ద ప్రైస్ రైతుకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. సో ఆ ప్రైస్ రైతు ఓకే చేస్తే మన ప్రొక్యూర్మెంట్ సూపర్వైజర్ హమాలి టీం వెళ్ళిపోయి కాటాలు వేసుకొని, మన దగ్గర ట్రాక్టర్స్ ఉంటాయి, విలేజ్ లో ఉన్న ట్రాక్టర్స్ అన్నింటిని మనం హైర్ చేసుకుంటాం ఆ 2-3 months. సో ఆ ట్రాక్టర్స్ అన్నింటినీ లోడ్ చేసుకొని మిల్లుకి పంపించేస్తాం. ఈ ప్రాసెస్ లో ఇక్కడ మేము చేస్తున్నది ఏంటంటే, యాజ్ పర్ ది ప్రొసీజర్ మిల్లర్ డజంట్ హ్యావ్ ది రైట్ టు డిమాండ్ ద ప్రైస్, ఆ రైట్ టు బార్గెయిన్, ఆ రైట్ టు గివ్ ద ప్రైస్ కోట్. సో 138 అంటే 138, నథింగ్ డూయింగ్, కొనాల్సిందే. 15 మంది 20 మంది మిల్లర్స్ రకరకాల కబుర్లు చెప్పారు, ఎవరు వద్దన్నారు. సో ఐ వెంట్ అండ్ మెట్ ద జాయింట్ కలెక్టర్ దినేష్ గారు అని, గుంటూరు జాయింట్ కలెక్టర్ కలిస్తే అండ్ ఈ సపోర్టెడ్ మీ. రైస్ మిల్లర్స్ జిల్లా మొత్తం మీద ఒక 160 మిల్స్ ఉంటే ఏదో 2 మిల్లు యాక్సెప్ట్ చేసింది మమ్మల్ని. వీళ్ళకి మిల్లర్స్ కూడా ఒక అసోసియేషన్ ఉంటుందండి, వాళ్ళకి ఒకళ్ళు వద్దంటే మిగతా వాళ్ళు ఎవరు కొనరు. కానీ ఈ అసోసియేషన్ లో లేకుండా ఉన్న మిల్లు కొన్ని ఉన్నాయి. జేసీ గారు మాట్లాడేసరికి తప్పక కొన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను జేసీ గారితో కలిసి ఒక వర్క్ చేసాం, ఆపరేషన్. మా సర్కిల్ దాటి కూడా రైతుల దగ్గరికి వెళ్ళి కొన్నాం. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక 100 మంది రైతులు ఉన్నారండి మీ విలేజ్ లో, ఈ 100 మంది 1000 రూపాయలకి అమ్ముతున్నారు బ్యాగ్. ఈ 100 మంది రైతులు 1000 ఎకరాలు ఉన్నాయి. ఈ 1000 ఎకరాలు నేను వచ్చి కొనలేకపోవచ్చు నెల్లూరు, కానీ నేను నెల్లూరు వచ్చి ఒక 2 దగ్గర 1200 కొనుక్కొచ్చానండి, ఒక లారీయే కొనుక్కొచ్చాను. మిగతా 98 మంది మిగతా వాళ్ళందరినీ 1200 డిమాండ్ చేస్తారుగా. రైతులు వరే వాళ్ళు ఇస్తే మీరెందుకు లేరు, నాకు 1200 ఇవ్వని డిమాండ్ చేస్తారుగా. అట్లా ఒక బెంచ్ మార్క్ ప్రైస్ అనేది సెట్ చేసుకుంటూ వచ్చాం. సో మేము ఎట్లా చేస్తామంటే, ఎఫ్ఏక్యూ అనాలిసిస్ చేసి
రూ. 10 ₹20 మార్జిన్ ఎస్టాబ్లిష్ చేసుకొని హమాలీస్ని వీళ్ళని మేమే ప్రొవైడ్ చేస్తాం. రైతుకి ఏమి ఖర్చు ఇవ్వము అసలు. ఇక మేమే వెళ్ళి కాటాలు వేసుకొని ఈ బ్రోకర్ ఎవరైతే కమిషన్ ఏజెంట్స్ ఉన్నారో ఆ పని అంతా మేము చేస్తాం. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ మిల్లర్ బేర్ చేయాల్సిన మిల్లరే బేర్ చేయాలి, ఇంకా నో అదర్ ఆప్షన్. అలా ఉంటుంది మా దగ్గర పరిస్థితి. సో 1888లో హమాలీ ఛార్జెస్ సపోజ్ ఒక ₹60 అయితే ఒక పైన ఉన్న 20 ₹10 మేము మా ప్రొక్యూర్మెంట్ డైరెక్టర్ కమిషన్ ఇచ్చేస్తే ఆ పైన ఉన్న ₹16 మా ఎఫ్పిఓ కమిషన్ తీసుకొని విల్ రిలీజ్ 1800 టు ద ఫార్మర్. 1800 1500 అమ్ముకునేవాడు 1800కి వచ్చేలా. 300. అదే ఇవి నేను ఇందాక ఒక ₹50 ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా, అది 70 kg బ్యాగ్ లో, సగం బ్యాగ్ లోకి. అదే బయట కొనేవాడు 1500 1600కి వచ్చేసాడు. మీ కాంపిటీషన్ 1800 ఇస్తున్నాం చేయలేరు కదా, అంటే అదే డిఫరెన్స్ ఉంది కదా. ఒకటి మీరు మిల్లు అది అంటే మిల్లర్ తో ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, మిల్స్ ఏమైనా డైరెక్ట్ గా ఫార్మర్ కి కొంచెం ఫస్ట్ లో మిల్లర్స్ హెసిటేట్ చేశారండి మా దగ్గర తీసుకోవడానికి. వీళ్ళు మరీ ప్రైస్ డిమాండ్ చేస్తున్నారు ప్రొక్యూర్మెంట్ సెంటర్ కి ఎంత ఏంటి. మిగతా ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏంటంటే ఈ రైస్ మిల్లర్స్ దగ్గర మొత్తం గవర్నమెంట్ రన్ చేసేయారండి. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని గవర్నమెంట్ రన్ చేసాయి, ఈ సొసైటీలు రన్ చేసాయి. దే డోంట్ హ్యావ్ ది వాయిస్ అసలు. వాళ్ళకి నిజంగా ఈ రేటు చెప్పే రైటు ప్రొక్యూర్మెంట్ సెంటర్ కే ఉంది, మిల్లర్ కి లేదన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు మిల్లర్ దగ్గరికి వెళ్ళి మిల్లర్ ఇచ్చే 500 ₹1000 తీసుకొని వాడు ఇచ్చిన కాగితాలు ఎంటర్ చేస్తే చాలు ఒక కంప్యూటర్ అసిస్టెంట్. ఇది వాళ్ళ పరిస్థితి. మేము ఒక్కసారిగా డిమాండ్ చేస్తూ మేము వర్కౌట్ చేసేసరికి ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఇంత వాయిస్ ఏంటి అనేది కొంత వాళ్ళు ఫీల్ అయ్యారు ఇబ్బందిగా. సో అది మాకు ఉపయోగపడింది బేసికల్గా. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అంతా కలిసి కంప్లైంట్ ఇచ్చింది కలెక్టర్ గారికి. ఏమని ఇచ్చింది, ఆ అబ్బాయి మరీ అసలు గందరగోళం చేస్తున్నాడు సార్ మార్కెట్. అదేం సార్ అట్లా ఎక్కువ పెట్టుకుంటారు. ఫస్ట్ ఏం కంప్లైంట్ ఇచ్చారంటే అసలు తక్కువ కొంటున్నారని కంప్లైంట్ ఇచ్చారు. తక్కువ కొంటున్నారని కంప్లైంట్ ఇస్తే జేసీ గారికి ఇదంతా తెలుసు, ముందు ప్లాన్ మేము వర్కౌట్ చేసేదంతా. ఆయన రివర్స్ లో అడిగాడు, బేసికల్ గా మీరు ఎంఎస్పీ కొంటుంటే తక్కువ కొనే వాళ్ళకి రైతులు ఎందుకు అమ్ముతున్నారు? దే షుడ్ నాట్ సెల్ కదా. లైస్ చెప్పారు ఫస్ట్. తర్వాత కంట్రోల్ చేయండి సార్, వాళ్ళ మార్కెట్ దాటి కూడా వెళ్ళిపోయి కొంటున్నారు, అది మాకు బాగా ఇబ్బంది అవుతుంది, మా రైస్ మిల్లర్స్ ఖర్చులు ఉంటాయి, అయ్యి ఉంటాయి అని అప్పుడు డౌన్కి వచ్చారు. తర్వాత ఏమైందంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కంఫర్టబులిటీ వచ్చింది వాళ్ళకి. ఏది వచ్చింది, వాడు బయట దళారుల దగ్గర కొనే దాంట్లో మోసపోతాడు. వాళ్ళు ఏం చేస్తారు, మసలు వచ్చినాయి, డ్యామేజ్ అయినాయి, మధ్యలో వేసి లారీ చుట్టూ ట్రక్ చుట్టూ బయటకు కనపడేమో మంచి వేసి పంపిస్తాడు. వీడు దించుకుంటాడు, చుట్టూ పట్టుకొని చూసుకొని దించుకుంటాడు. దించుకున్న తర్వాత మిల్లింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది దాంట్లో రైస్ క్వాలిటీ లేవు అని. కానీ ఈ క్వాలిటీ అనాలిసిస్ అంతా మేము ముందే చేసి ఇస్తున్నాం కదా నీట్ గా. సో చీటింగ్ అనేది జరగట్లా మా దగ్గర. ఫస్ట్ ట్రస్ట్ డెవలప్ అయింది మీకు, వాళ్ళకి ట్రస్ట్ డెవలప్. చీటింగ్ రెండోది, వీడు ఒక రైస్ మిల్ సస్టైన్ అవ్వాలంటే వీడికి 10 మంది బ్రోకర్స్ కావాలి, 10 మంది కమిషన్ ఏజెంట్స్ కావాలి. హీ హ్యాస్ టు డీల్ 10 members కమిషన్ ఏజెంట్స్. ఈ కమిషన్ ఏజెంట్స్ కి రైస్ మిల్లర్ అడ్వాన్స్ ఇస్తాడు. ఇప్పుడు నేను హమాలీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, బ్యాగ్ ఇవన్నీ అని చెప్పాను కదా, వాటన్నిటికీ రైస్ మిల్లర్ అడ్వాన్స్ గా ఇస్తాడు వాడికి డబ్బులు. ఇంకా కొన్ని కేసెస్ లో ఏం జరుగుతాయి, ఈ రైతులకు కూడా డబ్బులు కడతారు రైస్ మిల్లర్స్. ఈ గవర్నమెంట్ సప్లై లింక్ లేకుండా కొంటున్నారు కదా, గవర్నమెంట్ లింక్ లేకుండా 1600 కొంటున్నాడు. ఈ 1600 డబ్బులు కట్టేయాలి కదా రైస్ మిల్లర్. ఏదైనా 1 week 10 days అయితే రైతు అవుతాడు, ఆ తర్వాత రైతు కూడా గొడవ చేస్తుంటాడు కదా. రైతు గొడవ చేసిన ప్రతిసారి ఈ కమిషన్ ఏజెంట్ వెళ్ళిపోయి రైస్ మిల్ దగ్గర కూర్చుంటాడు. వీళ్ళందరికీ 5 లక్షలు 10 లక్షలు సర్ది రైస్ మిల్ పంపిస్తా ఉండాలి. ఇంకా అల్టిమేట్ గా రైస్ మిల్ ఎవరి మీద డిపెండ్ అవుతున్నాడు డబ్బుల కోసం, మళ్ళీ గవర్నమెంట్ కొట్టించాలి. ఈ అమౌంట్ అంతా మరి గవర్నమెంట్ కొట్టిస్తేనే కదా వీడు బియ్యం సప్లై చేయగలిగింది. సో ఈ కమిషన్ ఏజెన్సీ మీదే డిపెండ్ అయ్యి మళ్ళీ వీళ్ళ చేతే డబ్బులు కొట్టిస్తున్నారు వేరే రైతులకి, రైస్ మిల్లర్ తెలియని రైతులకి.
ఏమవుతున్నాయి, ఒక్కో రైస్ మిల్ 10 కోట్లు 20 కోట్లు చేస్తున్నారు గవర్నమెంట్ కి సప్లై. ఇవన్నీ వీళ్ళకి ఈ 10 మంది కమిషన్ ఏజెంట్స్ పేరు మీద కొడుతున్నారు. ఒక్కో 10 మంది కమిషన్ ఏజెంట్స్ ఒక్కొక్కడు విలేజ్ లో 10 రైతులు 20 రైతులు పేర్లు పెట్టుకుని అలా కొడుతున్నారు. ఈ రైతులందరూ డబ్బులు పడ్డప్పుడు డ్రా చేసుకొచ్చి మళ్ళీ ఈ కమిషన్ ఏజెంట్ కి ఇవ్వాలి. ఈ కమిషన్ ఏజెంట్ మళ్ళీ ఆ అమౌంట్ అంతా తీసుకెళ్లి రైతుకి ఇవ్వాలి, మిల్లర్కి ఇవ్వాలి. ఈ ప్రాసెస్ లో ఒక్కో కమిషన్ ఏజెంట్ 1-2 లక్షలు మిల్లర్ కి పెట్టేస్తున్నాడు చివరికి వచ్చేసరికి. అట్ ది సేమ్ టైం మిల్లర్ ఒక 50 లక్షలు ₹1 చేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. రైతులు డబ్బులు కొట్టాలి కదా, డబ్బులు ఇచ్చేసేయాలి కదా ముందు. సో ఇదేమి మేము మిల్లర్ దగ్గర కలెక్ట్ చేయలేము, ₹1 కూడా కలెక్ట్ చేయలేము మేము. వీఆర్ జస్ట్ సప్లైయింగ్ ద ప్యాడీ యాజ్ పర్ ది రూల్ అంతే. ప్యాడీ మిల్లింగ్ చేయించి దే ఆర్ సప్లైయింగ్ బ్యాక్ టు ద గవర్నమెంట్. సో విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి. సో బేసిక్ గా ఈ హ్యాజల్స్ అన్ని తగ్గిపోతాయి. మల్టిపుల్ పీపుల్ ని డీల్ చేయడం, డబ్బులు ముందు పెట్టుకోవడం, సో మీతో డైరెక్ట్ గా ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు నార్మ్ అంటే అకార్డింగ్ టు పేపర్ జరిగిపోతున్నాయి. మీరు చెప్పినట్టు గవర్నమెంట్ ఇచ్చే కొద్దిగా క్వింటాల్ డబ్బులు ప్లస్ బై ప్రొడక్ట్స్ డబ్బులు కూడా వస్తున్నాయి. అంటే రెగ్యులర్ గా జరిగితే హ్యాపీ కదా వాళ్ళకి. వీడు ఏం చేస్తున్నాడు, పర్ బ్యాగ్ కి 100-200 కక్కుర్తి పడుతున్నాడు చూసారా, ఆ కక్కుర్తి కోసం ఈ తిప్పలు పడుతున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ 200 కక్కుర్తిలో వీడు చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది, ఇంక్లూడింగ్ ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో కంప్యూటర్ ఆపరేటర్ దగ్గర నుంచి ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి. ఇంకా మరీ దారుణం, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకంటే బ్యాగ్ ₹2 బ్యాగ్ ₹3 కమిషన్లు ఇస్తారు వీళ్ళు. ఇప్పుడు మా దగ్గరికి వెళ్ళి నుంచి ప్యాడీకి మా యాజలాలు పంపించారు, యాజలాలు కొట్టారండి అంటే ఇంక మాట్లాడతారు అక్కడ. మళ్ళీ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం. యాజలాల దగ్గర నుంచి కొన్నాము అంటే ఇన్ఫాక్ట్ జేసీ గారు వాళ్ళని కొంచెం మంచిగా కూడా ట్రీట్ చేశారు. సో ఇవన్నీ కొంచెం గుడ్ విల్ వచ్చి చివరికి వచ్చేసరికి వీళ్ళకి ప్రైస్ మార్జిన్ కూడా తగ్గిపోతుంది. 1600 ఫస్ట్ లో కొన్నారు సార్, చివరికి వచ్చేసరికి వీళ్ళు 1800కి 1900కి కొనాల్సి వస్తుంది కదా. అండ్ 2000 కూడా డబ్బు చేతిలో పెట్టుకొని కూడా 2000 కూడా కొనాలి. యాజల్ ఎఫ్పిఓలో ఆ ప్రాబ్లం లేకుండా సప్లై ఇచ్చింది కదా యాజల్ ఎఫ్పిఓ. సో అవి వాళ్ళకి బెటర్ అనిపించింది. చివరికి వచ్చేసరికి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మాకు ఒక 50,000 బ్యాగులు సప్లై చేయండి సార్, ముందుగానే చెప్తున్నాం మీకు అనే పరిస్థితికి వచ్చి. మీరు అంటే మీరు చెప్పు. మేబీ ఆఫ్టర్ దిస్ క్వశ్చన్ మనం నెక్స్ట్ స్టెప్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అదే యాక్చువల్లీ అయిపోయింది మేడం, యాక్చువల్ గా నేను సినిమా అయిపోయింది, 1 hour అయిపోయింది. దట్స్ ఓకే అలా అని కాదు, అంటే ఇవన్నీ కూడా తెలుసుకుంటే మంచిదే కదా. ఐ థింక్ దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. చాలా దగ్గరలో ఏమనిపిస్తుంది అంటే ఆ అవేర్నెస్ లేక కూడా మిస్ అవుతున్నారు ఫార్మర్స్ కానీ అందరూ కూడా. అండ్ ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుందంటే మేడం, రైతు దగ్గర వచ్చేసరికి మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే గవర్నమెంట్ అమౌంట్ ఒక పర్టికులర్ టైంలో అనేది ఇవ్వదు. కొన్నిసార్లు 2 రోజుల్లో ఇస్తుంది, కొన్నిసార్లు 3 రోజుల్లో ఇస్తుంది, కొన్నిసార్లు 3 నెలలు పడుతుంది. అండ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈ రోజుకి డబ్బులు తెచ్చుకుని రైతులు చాలా మంది ఉన్నారు. ఇది 150 రోజులు అయింది. ఈ ప్రాసెస్ లో ఏంటంటే భయపడుతున్నారు గవర్నమెంట్కి అమ్మాలి అంటే భయం వస్తుంది రైతులకి. ఆ డబ్బులు సరిగ్గా ఇచ్చారు, ఎప్పుడు ఇస్తారో ఏమో. దానితో కొనే కమిషన్ ఏజెంట్స్ కూడా భయపెడతారు రైతుల్ని. గవర్నమెంట్కి అయితే నీ ఇష్టం అయ్యా, నేను కొనుక్కెళ్తాను, స్లిప్ ఇస్తాను, నువ్వే వెళ్ళి కొట్టించుకో, నువ్వే తిరిగి కొట్టించు అని. అండ్ దే వోంట్ గెట్ ది గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అఫీషియల్స్ ఇఫ్ దే గో. ఆ రిస్క్ ఎందుకులే అని ఇచ్చేస్తారు అన్నమాట. ఇవన్నీ నడుస్తాయి, వాళ్ళకి తెలిసి కూడా తప్పక అమ్ముతారు. సిస్టమ్ ఈస్ ఫోర్సింగ్ దెమ్ టు గో. 1,888 MSP అని నాకు తెలిసి వ్యవసాయం చేసే రైతులకి 300 మందికి అందరికీ తెలుసు. సిస్టమ్ ఈస్ ఫోర్సింగ్ దెమ్ టు సెల్. రిస్క్ కూడా తీసుకోలే. 1,888 లాస్ట్ ఇయర్ అండి, ఇప్పుడు 1950 అయింది MSP. ఓకే. శివాని నువ్వు
యా అంటే నీ క్వశ్చన్ ఏదైనా ఉందా లాస్ట్? క్వశ్చన్ ఏం లేదు. నేను మీరు ప్యాడీ కాకుండా వెజిటబుల్స్ వీటిల్లో కూడా అంటే మీ గ్రూప్ లో వెజిటబుల్స్ అంటే యాక్చువల్లీ మాకు గ్రీన్ చిల్లీస్ ఒకటి ఉందండి. బట్ ఆనెస్ట్లీ వీఆర్ నాట్ ఇన్ టు ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది పెరిషబుల్స్. వెజిటబుల్స్ అన్ని పెరిషబుల్స్ అండి. వెజిటబుల్స్ ఇట్ డిమాండ్ మోర్ లాజిస్టిక్స్. ఎందుకంటే మేము ఇప్పుడు పల్సెస్ అమ్ముతాం. దేశం మొత్తం ఎక్కడ రేట్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి అమ్ముతున్నాం పల్సెస్. బికాస్ దే ఆర్ డ్యూరబుల్స్. మాకు కొంత టైం దొరుకుతుంది. ఎక్కడ మార్కెట్ బాగుందో అక్కడ తీసుకెళ్ళి అమ్మే అవకాశం దొరుకుతుంది. వెజిటేబుల్స్ కి అలా ఉండదండి. పెరిషబుల్స్ ఎంత దగ్గరలో ఉంటే అంత దగ్గరలో అమ్మాలి, ఎంత తొందరగా అయితే అంత తొందరగా అమ్మాలి. ఆ మార్కెట్ డిమాండ్ చేస్తూ ఉంటది. చాలా మంది ప్లేయర్స్ ఉంటారు దాంట్లో. ఈ లోకల్ మార్కెట్ లో కూరగాయలు అమ్మేవాడు మన రేటు డిమాండ్ చేస్తూ ఉంటాడు. వాడు అల్టిమేట్ గా మనకి రిస్క్ అవుతాడు. మనం రిస్క్ అవుతామని అవుతామని ఫీల్ అవుతుంటారు అందరూ. వెజిటేబుల్స్ హ్యాండిల్ చేయాలంటే దే నీడ్ మోర్ లాజిస్టిక్స్. అందుకని మేము వెజిటేబుల్స్ అసలు ఇప్పుడు పెట్టుకోదలుచుకోలేదు, పెట్టుకోవట్లేదు. ఓన్లీ ఇన్ ప్రొడక్షన్ వీఆర్ వర్కింగ్. ఓకే, యా, ఓకే అండి. ఐ థింక్ లక్ష్మీ నరసింహ గారు, బేసిక్లీ ఐ థింక్ ప్రైమరీలీ ఇప్పుడు ఆల్మోస్ట్ వెంకటేశ్వర్ అన్న అండ్ నర్సయ్య అని ఇంకొకరు వెళ్ళి లేగుంటపాడు ఎఫ్పిఓ చూసొచ్చారు. ఆయన మొన్న యాజలి ఎఫ్పిఓకి మాట్లాడుకున్నారు అనుకుంటా కదా మీరు వెంకటేశ్వర్ అన్న, బట్ కలవలేదు. బట్ వీఆర్ కైండ్ ఆఫ్ రెడీ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్స్ అని. సో మీ పరంగా నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే ఒక్కసారి వీఆర్ ప్రిపేర్డ్ అండ్ రెడీ అంటే FPO can do any job which can help the farmers. Okay. వాళ్ళ దగ్గర వర్క్ చేసే ఏరియాస్ లో ఏమేమి పంటలు పండుతున్నాయి, వాటికి ఏమేమి చేయాలి అనేది డిసైడ్ చేసుకున్న తర్వాత వన్స్ దే రిజిస్టర్ ది FPO, రిజిస్ట్రేషన్ చేయడానికి 10 మంది ఫార్మర్స్ సరిపోతారు. ఆ 10 మందికి పట్టాదారు పాస్బుక్స్ ఉండాలి. ఇఫ్ నాట్ ఈ టెనెంట్ ఫార్మర్స్ ఐడెంటిటీ కార్డ్స్ ఉండాలి అండ్ పాన్ కార్డ్స్ ఉండాలి. వన్స్ దే రిజిస్టర్, అండ్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఇన్పుట్ సేల్స్ అయితే ఉండాలండి FPOకి. ఎందుకంటే ఏ రైతైనా డైలీ నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే లోపు ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ ఏంటంటే ఎరువులు కొట్టే. వాళ్ళ కామన్ మీటింగ్ పాయింట్ కూడా అదే. నీ చేను ఎలా ఉంది, నా చేను ఎలా ఉంది, ఏ మందు కొట్టాలి, ఏంటి కొట్టాలి, ఎలా ఉంది, ఇట్లా కామన్ గా రైతులు మీట్ అయ్యే పాయింట్ ఎరువులు కొట్టే. ఇప్పుడు మనం ఎరువులు కొట్టే అనేది పెట్టకుండా FPO రిజిస్టర్ చేసినా అసలు FPO ఉందన్న విషయం దాంట్లో డైరెక్టర్లకు కూడా తెలియదు. సో ఆ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఫస్ట్ నాణ్యమైనవి రైతుకు దొరకాలి. లెట్ దెమ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ప్రొడక్షన్. తీసుకెళ్ళి ఎక్కడ అమ్మాలి అనేది అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది అదర్ సైడ్. ఆ చుట్టుపక్కల రైస్ మిల్స్ చూసుకోవాలి, దూరంగా అమ్ముకోవాల్సి వస్తే ట్రాన్స్పోర్టేషన్స్ చూసుకోవాలి. అది ఒక జాబ్ లాగా చేయాలి. డెఫినెట్లీ దే కెన్ డూ దట్. టిల్ దే డూ అండ్ పీపుల్ లైక్ మీ కెన్ హెల్ప్ దెమ్, దట్స్ ఫైన్. బట్ ప్రొడక్షన్లో మాత్రం వాళ్ళే చేయాలి. ఆ ప్రొడక్షన్కి కావాల్సిన వాల్యుబుల్ ఇన్పుట్స్, ఫీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇవన్నీ సమకూర్చుకునే ఇన్పుట్ స్టోర్ అయితే ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే సఫిషియెంట్గా ఉండాలండి. విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే అట్లీస్ట్ 25 lakhs అయితే ఉండాలి మినిమం. ఎందుకంటే వాళ్ళ రోజున పెస్టిసైడ్ షాప్స్, క్రోడ్స్ లో బిజినెస్ చేసే షాప్స్ విలేజ్ కి 4-5 ఉన్నాయి. సో FPOs వాటిని ఢీ కొట్టాలి. బెస్ట్ ప్రైస్ ఇన్స్టిట్యూషన్స్ లాగా FPOs ఎదగాలి అంటే వాళ్ళు ఇన్పుట్ స్టోర్ ఓపెన్ చేయాలి, ఇన్పుట్ స్టోర్ రన్ చేయాలి. దాంట్లో ఎవరైతే మెయింటైన్ చేస్తారో వెదర్ హీ కెన్ బి ద చైర్మన్ ఆర్ ద డైరెక్టర్ అండ్ హీ హ్యాస్ టు స్పెండ్ మనీ. అతను పెట్టాలి పెట్టుబడి దాంట్లో. బేసిక్ గా చెప్పండి. అంటే బేసిక్ గా దానికి లైసెన్స్లు ఏమి అవసరమా? ఫస్ట్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత విత్ దట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వీ హ్యావ్ టు అక్వైర్ ద GST సర్టిఫికెట్. సెకండ్లీ ఆ GST కూడా వచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు లైక్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి సీడ్ లైసెన్స్ తీసుకోవాలి, పెస్టిసైడ్ లైసెన్స్ తీసుకోవాలి, ఫెర్టిలైజర్ లైసెన్స్ తీసుకోవాలి. 3 డిఫరెంట్ లైసెన్స్లు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్. ఆ లైసెన్స్లు వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్ డూయింగ్ ద బిజినెస్.
బిజినెస్ చేసేటప్పుడు కూడా మనకి ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్, ఈ పెస్టిసైడ్స్ కి ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ అంటారు, కంపెనీస్ ఇస్తాయి అనమాట. వీళ్ళకి మేము సప్లై ఇస్తున్నాము, ఈ మందులు ఇస్తాము అని చెప్పేసి ఆల్రెడీ ఆథరైజ్డ్ కంపెనీస్ ఆ ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ ఇస్తాయి. అవి కంపల్సరీ తీసుకోవాలి కంపెనీస్ దగ్గర నుంచి. సో డైరెక్ట్ గా వీళ్ళు కంపెనీస్ కి అప్లై చేయాలి. ఎగ్జాక్ట్లీ అండి. ఆ ప్రిన్సిపల్ సర్టిఫికేట్స్ ఉంటేనే పెస్టిసైడ్ లైసెన్స్ ఇస్తారండి. అట్లీస్ట్ 1 సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫస్ట్ ఓపెన్ చేయడానికి. ఈ సీడ్స్ కి ఫెర్టిలైజర్ కి వచ్చేసరికి ఓఫామ్ అంటారు, సేమ్ టైప్ పెస్ట్. ఈ ఏదైతే ప్రిన్సిపల్ సర్టిఫికేట్ అని పెస్టిసైడ్స్ పిలుస్తున్నామో దాన్నే ఫెర్టిలైజర్ కి సీడ్స్ కి వచ్చేసరికి ఓఫామ్ అంటారు, ఆథరైజేషన్ ఫామ్. ఇవి కూడా కంపెనీస్ ఇస్తాయి, మేము వీళ్ళకి ఫెర్టిలైజర్ అమ్మడానికి రెడీగా ఉన్నాము, మేము వీళ్ళకి సీడ్స్ అమ్మడానికి రెడీగా ఉన్నాము అని. సో అవి తీసుకుని వెళ్ళి లైసెన్స్లు అప్లై చేసిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ద జాబ్. ఈ లైసెన్స్లు అప్లై చేయడానికి ద కెమిస్ట్రీ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్. బిఎస్సి కెమిస్ట్రీ ఉండాలి, ఆర్ఎల్స్ సిబిజెడ్ కానీ ఆర్ఎల్స్ అగ్రికల్చర్ బిఎస్సి కానీ ఉండాలి లైసెన్స్ హోల్డర్కి. దట్ లైసెన్స్ హోల్డర్ కెన్ బి ద ఎంప్లాయీ ఆర్ బి ద మెంబర్ ఆఫ్ ఎఫ్పిఓ, ఎనీథింగ్ కెన్ బి హ్యాపీ. వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలా ఇన్ దట్ పర్టిక్యులర్? అంటే దే వుడ్ హ్యావ్ టు, అంటే వాళ్ళకి తెలిసి ఉండాలేమో కదా. అంటే ఎఫ్పిఓ లో మెంబర్ అయినా ఆర్ ఎఫ్పిఓ లో మెంబర్ అయితే యాక్టివ్ గా వర్క్ చేయాలా, అంటే టు డూ ఆల్ దిస్, అంటే ఇప్పుడు మేనేజింగ్ ఆల్ దిస్. ఇప్పుడు someone has to sit and do this, sir. It's see, FPO is a producers organization where the collectively are satisfying the farmer needs. Yeah, that's the social motto agenda. That the cooperation and what you can say, like cooperation and collaboration, that the institution can grow. And the second side of the coin, it's a business he has to do as a business. అంటే ఇన్పుట్ స్టోర్ పెట్టిన వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉండకపోవచ్చు కదా, ఒకవేళ ఇనిషియల్ గా ఎంప్లాయ్. దట్ పర్సన్ కెన్ బి ఎంప్లాయీ కదండి. ఈ రోజుల్లో మన దేశంలో మెడికల్ షాప్ పెట్టాలంటే సైన్స్ డిగ్రీ ఉండాలి సార్. హౌ మెనీ పీపుల్ ఈజ్ హ్యావింగ్ ద సైన్స్ డిగ్రీ టు రన్ ద మెడికల్ షాప్ ఇన్ ఇండియా? Matter of fact, good science engineer. ఈ ఇయర్ నుంచి మేము అగ్రికల్చర్ బిఎస్సి స్టూడెంట్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం. బట్ హోల్డ్ ద లైసెన్స్ ఫ్రమ్ పాస్ట్ 4 years, రైట్? మా బాబాయ్ ఒక ఆయన ఎంఎస్సి కెమిస్ట్రీ ఉంటే ఆయన సర్టిఫికేట్స్ తో లైసెన్స్ ఓపెన్ చేశారు. సో మీరు రన్ చేశారు, ఆ సర్టిఫికేట్ యూజ్ చేసుకున్నారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అర్థమైంది. సో ఇన్పుట్ స్టోర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అంటారు. ఈవెన్ విత్ అది ఉండాలి సార్. అది ఉంటేనే దట్ లైవ్లీనెస్ ఆఫ్ ది ఎఫ్పిఓ విల్ కమ్ ఇన్ టు ద ఎగ్జిస్టెన్స్. సో ఈ ప్రిన్సిపల్ సర్టిఫికేట్, ఆథరైజేషన్ ఫామ్ అవి ఎంత ఈజీ అండి తీసుకురావడం? రిజల్ట్ దెన్ విలేజ్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ విల్ ఇష్యూ ఈజ్ ద ఫస్ట్ అప్రూవింగ్ అథారిటీ అండి వాటికి. ప్రిన్సిపల్ సర్టిఫికేట్ కి 1500, ఫెర్టిలైజర్ కి 1000 రూపాయలు, సీడ్ కి 1000 రూపాయలు ఉంటుంది. దిస్ ఈస్ ద గవర్నమెంట్ చలాన్. And officially and unofficially they'll collect 7,000 rupees for each and every license. మీకు 1-2 వారాలు రావాలంటే అది. బట్ నాలాంటి వాళ్ళకి ఏంటంటే 6 నెలలు పట్టింది సార్ మాకు లైసెన్స్ ఓపెన్ చేయడానికి. 6 months. బికాస్ we paid the challan అంతే. we paid the challan అంతే. దానికి ఈ 6 months లో ఒక 60 సార్లు తిప్పుతారు వాళ్ళు. ఏం తిప్పుతారు? మీ పేరులో అయ్యలేదు, ఆధార్ కార్డులో కే ఉంది, ఇక్కడ అయ్యలేదు, అండ్ మీ ఇంటి పవర్ బిల్ మీద అడ్రస్ కంప్లీట్ గా లేదు, అండ్ మీరు పెట్టే షాప్ షాప్ అడ్రస్ వేరే వాళ్ళది ఉంది. ఇక ఏదో ఒక చిన్న క్వెరీస్ పెట్టి తిప్పుతా ఉంటారు ఆ అమౌంట్ కోసం. ఇంక మీరు ఎన్నిసార్లు తిప్పండి, మేము తిరగడానికి రెడీగానే ఉన్నాం, మేము డబ్బులు కట్టము అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన రోజున ఓరు బాబు వెళ్తే అనవసరం అప్పుడు ఇస్తారన్నమాట. లంచం కడితే తొందరగా వస్తుంది. అండ్ అఫీషియల్ లైక్ 20,000 రూపీస్ అయితే ఖర్చు అవుతుంది సార్. ఇవాళ రేపు తప్పట్లేదు, అంటే అదే పరిస్థితిలో అయిపోయింది డిపార్ట్మెంట్స్ అన్ని. సో అవన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ స్టోర్ కి ఫిజికల్ లొకేషన్ కూడా ఇంపార్టెంట్. వి నీడ్ టు హావ్ ఎ ఫిజికల్ ఇన్పుట్ స్టోర్. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఈవెన్ ఇఫ్ వి గో బ్యాక్, ఇంకొంచెం స్టెప్ బ్యాక్ తీసుకుంటే, రిజిస్ట్రేషన్ కి 10 members అన్నారు కదా.
10 members of అంటే వీళ్ళ డైరెక్టర్స్ ఆర్ 5 members directors or 10 members overall గా members ఉండాలి అంతేనా? అవును మేడం, 10 members అవుతారు. అవుట్ ఆఫ్ 10 డైరెక్టర్స్ విల్ బి 5 అవుతారు. 5 అంటే వాళ్ళకి వాట్ విల్ బి ద ఎక్స్పెక్టేషన్స్, డైరెక్టర్స్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? అండ్ బికాజ్ ఇదంతా వెరీ బిగినింగ్ ప్రాసెస్ కాబట్టి కాస్ట్ ఏముంటాయి? కాస్ట్ అనే కాదు, కాస్ట్, టైమ్, ఎఫర్ట్, ఎనర్జీ, ఆల్ కైండ్స్. అందరూ అయితే చేయలేరు మేడం. వన్ థింగ్ ఐ కెన్ డూ యూ, లైక్ ఆల్ 10 members కాంట్ బి ది proactive. Okay. But end of the day, the institution has to run by one face. That one can lead the institution and he is ready to face all the pros and cons. పూలే కాదు, రాళ్ళు కూడా పడతాయి విపరీతంగా. అదే కదా ఏ ఇన్స్టిట్యూషన్ కైనా ఏంటంటే లీడర్షిప్ మెయిన్ కదా. ఆ లీడర్షిప్ అనేది ఒకరిద్దరి దగ్గరే ఉంటుంది మేడం, అందరి దగ్గర కూడా అవ్వదు. రైతుల దగ్గర అందరి దగ్గర కూర్చొని చేయటం కూడా వాళ్ళకు కాదు. అండ్ మోర్ ఓవర్ అందరినీ కూర్చి చేయాలన్నా కూడా అవ్వదు. ఈ 10 లో కీప్ హూ ఆర్ ద ప్రోయాక్టివ్. ఇఫ్ ఎట్ ఆల్ సపోజ్ మీకు 10 మంది proactive గా వచ్చారనుకోండి, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోండి. ప్రొక్యూర్మెంట్ ఒక ఇద్దరికి, అండ్ ఈ ఇన్పుట్ సేల్స్ ఒక ఇద్దరికి, కస్టమ్ హైరింగ్ ఏదైనా హార్వెస్టర్స్ ఏమైనా తీసుకొస్తే వాటి ఒక ఇద్దరికి, అట్లా రెస్పాన్సిబిలిటీస్ స్ప్లిట్ చేసేయాలి. ఒక పని మీద అందరూ కూర్చుంటే పని అవ్వదండి అసలు. టూ మెనీ కుక్స్ విల్ స్పాయిల్ ది ఫుడ్ అంటారు కదా. ఓకే, అంటే మీరు దట్ ఫేసెస్ అంటే దేర్ ఆల్సో హ్యాస్ టు బి ఈ మెంబర్స్ వీళ్ళు కాకుండా, డైరెక్టర్స్ కాకుండా CEO ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఇన్స్టిట్యూషన్ రన్ చేసే వాళ్ళు ఈ కెన్ బి ద మెంబర్ ఆఫ్ ది FPO బట్ ఈ కాంట్ బి ద డైరెక్టర్, ఇది CEO, మేనేజర్. ఓకే ఓకే. అండ్ అంటే డైరెక్టర్స్ ఓకే ప్రొయాక్టివ్ గా ఉండరు, బట్ వాట్ విల్ బి ద డైరెక్టర్స్ రెస్పాన్సిబిలిటీస్? అండ్ ఏంటండి అంటే ఫ్రీక్వెంట్ గా మీటింగ్స్ ఆర్ డెసిషన్స్ ఇవన్నీ వాటిలో అంటే వాటిలో పాల్గొనాలా, లేకపోతే ఆర్ ఇస్ ఇట్ జస్ట్ గోయింగ్ టు బి ద CEO ఆర్ విల్ ఇట్ డిపెండ్ అపాన్? ద చైర్మన్ ఓవర్సీయింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. And since it's madam, ఇవాళ రోజున there is no village which cannot what you can say like 10 crores worth business చేయలేని విలేజ్ లేదండి అసలు, ప్రొడ్యూస్ చేయలేని విలేజ్. సో FPO డెఫినెట్ గా ఈ డైరెక్టర్స్ లో రెస్పాన్సిబుల్ తీసుకునే వాళ్ళు ఉండాలి. రెస్పాన్సిబిలిటీసే కాదు, డబ్బులు పెట్టే వాళ్ళు కూడా ఉండాలి. సో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి ఒక చైర్మన్ ఉండాలి. సో వీళ్ళలో ఉన్న వాళ్ళు CEO గా ఉండకూడదు. రేపు మనకి ఆఖరికి నాబార్డ్ ఫైనాన్షియల్ లోన్స్ ఇవ్వాలన్నా కూడా ఈ డైరెక్టర్స్ అందరు నెట్వర్క్ చూస్తారు, డైరెక్టర్స్ అందరు ఇది చూస్తారు, క్రెడిట్ స్కోర్ చూస్తారు, అన్నీ ఉంటాయి. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ ట్రై టు కీప్ ద డైరెక్టర్స్ హూ కెన్ హ్యావ్ ది good credit score as well as net worth. Net worth, not network. Network kada, net worth. Money, property, loan paying capacity, right? Exactly. Okay. And matter of fact, they will take the personal surety of the directors also. సో ఆ రిస్క్ కూడా ఉంటుందండి, పర్సనల్ రిస్క్. ఇప్పుడు తీసుకుంటారు ఎప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటప్పుడు, నేను చెప్తుంది మనకి లోన్స్ వచ్చేటప్పుడు సార్, ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ ఫేజ్ లో నేను చెప్పిన 5 లక్షలతో మొదలెడతారండి. బట్ వెరీ సూన్ ఇట్ విల్ గేర్ అప్ ఇంటూ ద క్రోర్స్ లోకి వెళ్ళింది అనుకోండి బిజినెస్. వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ సాటిస్ఫై చేయాలంటే కంపల్సరీ వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ది బ్యాంక్స్ ఆర్ ఎల్స్ సమ్ ఫైనాన్షియల్ NBFCs. సో దే డెఫినెట్లీ నీడ్ ద పర్సనల్ షూరిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్స్. తీసుకుంటారు అంటే 5 ఉంటే 5 తీసుకుంటారని కాదు, అట్లీస్ట్ 3 అడుగుతారు, కోరం అడుగుతారు అన్నమాట. సో ఇప్పుడు ఈ కంపెనీకి ఇండివిజువల్ కి పర్సనల్ అంటే ఇప్పుడు ఇండివిజువల్ లయబిలిటీస్ ఎంత? ఇప్పుడు కంపెనీ FPO కంపెనీ అనుకుంటే ఈ లోన్స్ FPOs కి ఇండివిజువల్స్ కాంట్ గివ్ ద లోన్స్.
as per the rule. Okay. Outsiders can't give the loans. Only banks. So who can give the loans is only banks or institutions or members of the institution, FPO. FPO, okay. FPO members loans you. If suppose you can't be the member, sir. Suppose you are not in India, you can't be the member. You can't be the member. If you want to fund to the FPO, only thing is ఈ FPO డైరెక్టర్స్ కి ఎవరికన్నా మీరు ఇచ్చి లోన్ గా వాళ్ళు లోన్ గా ఇచ్చినట్టుగా రాసుకోవాల్సిందే. Okay. That is how you have to route the fund. And personal liabilities వచ్చేసరికి సింపుల్ ఇస్ ఏ బిజినెస్, రైట్? సో హూఎవర్ మనకి డెప్ట్ లోన్స్ ఇచ్చినా లేకపోతే స్టాక్ ఇచ్చినా వాళ్ళు స్టాక్ ఇచ్చే దగ్గర మాత్రం వాళ్ళు ఇన్స్టిట్యూషన్ చెక్స్ తీసుకుంటారు. సపోజ్ ఒక కంపెనీ ఉంది, మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ సింజెంటా, దే ఆర్ సప్లైయింగ్ ద పెస్టిసైడ్స్ and they gave the credit limit of 50 lakhs. That 50 lakh worth they will collect the checks of 10 lakhs each. That's how it will be. అవి కంపెనీ చెక్స్ తీసుకుంటారు. ఈ బ్యాంక్స్ వచ్చేసరికి ఏంటంటే పర్సనల్ లైబిలిటీస్ అడుగుతాయి. ఓకే. దే ఆర్ మోర్ సెక్యూర్, దే ఆర్ గివింగ్ ద మనీ కదా. ఓకే, అర్థమైంది. సో ఇమీడియట్ గా ఫస్ట్ థింగ్ is identifying 10 plus 5 వాళ్ళ 5 directors and directors who are willing to take that particular small risk, and a small gather reasonable risk over time. See, ukatandi, it can be compensated. ఇప్పుడు చైర్మన్ ఉన్నాడు, పర్సనల్ రిస్క్ ఒక 20 lakhs తీసుకొచ్చి పెట్టారు ఇన్స్టిట్యూషన్ లో. He has to collect back that 20 lakhs with interest. As well as he is putting his efforts. He can collect the honorarium salary or he can collect the profit out of it. ఖచ్చితంగా తీసుకోవాలి, అదర్వైజ్ ఇట్ విల్ బి ఇన్స్టిట్యూషన్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. రన్ అవ్వాలి లాంగ్ టర్మ్. మీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఓకే sure. Okay, yeah, before that actually, so government ఇప్పుడు up to 5 or 8 lakhs provide చేస్తుంది అని విన్నాం, right? Is that for our basic 5 and 10 members లేకపోతే for a lot of గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేయాలంటే our membership should be more than 300. So any kind of support, it should be 300 and above. No, actually NABARD officer కూడా అదే అన్నారు. సో గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలి and give that subsidy అంటే minimum 300. అంటే ఇనిషియల్ గా what we heard is in infrastructure కి, ట్రైనింగ్ కి, ఒక 2 years బ్యాక్ వరకు ఉంది మేడం అది. ఎందుకంటే దే గివ్ ది సపోర్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, సిఇఓ శాలరీకి అండ్ వీళ్ళ ట్రైనింగ్స్ కి, వాటికి వీటి కోసం ఒక 5 years పాటు 15 lakhs ఇచ్చారు. ఆ 15 lakhs కూడా FPOకి ఇవ్వరండి. There will be another institution called POPI, Promoting Institutes, NGO. Incubation periods. Exactly. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇండియాలో చాలా వచ్చినాయి. ఈ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు తిరిగి FPOలు ఓపెన్ చేస్తూ ఉంటారు. ఆ డబ్బుల కోసం వీళ్ళే ఆధార్ కార్డులు పెట్టి, వీళ్ళే పాన్ కార్డులు క్రియేట్ చేసి, వీళ్ళే రైతుల దగ్గర డేటా తీసుకొని ఒక FPO ఓపెన్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి 100-200 FPOలు ఓపెన్ చేసిన పాపీలు చాలా ఉన్నాయి. మన స్టేట్ లో కూడా ఉన్నాయి 70-80 FPOలు ఓపెన్ చేసిన పాపీలు. బట్ నన్ ఆఫ్ ది FPO విల్ డూ ద వర్క్ ఆన్ గ్రౌండ్. వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కో FPOకి వీళ్ళకి 3 లక్షలు ఉంటుంది. సిఇఓని కూడా వీళ్ళే పెడతారు. అయితే ఆ విలేజ్ లో ఎవడో కుర్రాన్ని రిక్రూట్ చేసుకొని సిఇఓ అని చెప్తారు. ఈ 3 lakhs కోసం ట్రైనింగ్స్ అన్ని, డాక్యుమెంటేషన్ వర్క్ అంతా జరుగుతూ ఉంటుంది. గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక FPO అంటే 3 lakhs కోసం అంటే ఇంత జాబ్ చేయడం కష్టం. ఇయర్ లాంగ్ 3 లక్షల కోసం ఏం పని చేస్తాం వాళ్ళ. అదే 100 FPOలు అంటే 103 లక్షలు అంటే 3 crores కదా. దే ఆర్ డూయింగ్ ఇట్. ఇది మిస్యూజ్ అవుతుంది అని గవర్నమెంట్ రియలైజ్ ఇట్ అండ్ నౌ దే ఆర్ బికమ్ సమ్ వాట్ స్మార్ట్. 300 members కావాలి అని ఇంకొక రెస్ట్రిక్షన్ పెట్టారు. ఈ 300 members కి షేర్ హోల్డింగ్స్, సర్టిఫికెట్స్ ఇవన్నీ ఇష్యూ చేయాలంటే ఎన్జిఓలకు తలనొప్పి పని.
10 మందిని అయితే కన్విన్స్ చేస్తారు, కానీ 300 మంది దగ్గర ఆధార్ కార్డులు కలెక్ట్ చేస్తున్నాడంటే పల్లెటూరులో ఆధార్ కార్డులు కలెక్ట్ చేస్తే చాలు ఈ లాస్ట్లు అంతా రాయించుకుంటున్నారని పుకారు లేపేస్తారు. సో అందుకోసమని కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టారు మేడం. అండ్ వన్ థింగ్, వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. దట్స్ వాట్ ఐ ఫీల్. వాళ్ళకి అప్లై చేయాలి, వస్తే ఎస్, వెల్ అండ్ గుడ్, వీ షుడ్ బి హ్యాపీ. ఇఫ్ నాట్ ఆల్సో, ఎందుకంటే నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను మేడం ఇది. ఈ యాక్చువల్లీ ఎఫ్పిఓ స్టార్ట్ చేసినప్పుడు ఐ వెంట్ నాబార్డ్ అండ్ దే రూటెడ్ మీ టు ద పాపీ అండ్ ఐ మెట్ దట్ NGOs who are doing 70 FPOs ని, 25 FPOs ని, 10 FPOs ని, మూడు NGO దగ్గరికి వెళ్ళాను నేను. ముగ్గురిని అడిగాను, ఏదన్నా 1 FPO సజెస్ట్ మీ 1 FPO which is doing pretty good on ground. So I'll go there and get handhold ఎక్స్పీరియన్స్ కావాలి, వాళ్ళ దగ్గర వర్క్ చేస్తాను అని. నన్ ఆఫ్ ది FPO ఈస్ డూయింగ్ జాబ్ ఆన్ గ్రౌండ్ అండి. నాట్ ఈవెన్ ఏ సింగిల్. సో ఇది రియాలిటీ. ఈ నాబార్డ్ దగ్గరికి వెళ్తే వీళ్ళ ద్వారానే మీరు రావాలని మనం ఫోర్స్ చేస్తారు. సరే ఏమవుతుందంటే, నేను ఒక అథ్లెట్ గా కాంపిటీషన్ లోకి వెళ్ళాలి అంటే ఏదైనా మాస్టర్ అథ్లెట్ దగ్గరికి వెళ్తే అతను పరిగెడతా ఉంటే నేనన్నా పరిగెడతా. వీళ్ళు కూర్చొని సిస్టమ్ లో రేసింగ్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాడు నన్ను కూడా పరిగెత్తకుండా కూర్చోబెడతాడు. ఆర్ డూయింగ్ లిటరలీ డూయింగ్ దిస్. మనము ఎనర్జెటిక్ గా వర్క్ చేయాలని వాళ్ళని అప్రోచ్ అయినా కూడా దే వోంట్ మేక్ యూ టు డూ. మన ఎనర్జీస్ మొత్తం డ్రాప్ అయిపోతాయి. గవర్నమెంట్ మేజర్ ప్రాబ్లమే అది. గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక 3 లక్షలు 4 లక్షలు మనకి ఈ చాలా ఉన్నాయండి. ఈ SFSC నుంచి కూడా కొన్ని సపోర్ట్ లోన్స్ వస్తాయి. ఏంటది, మన ఈక్విటీ ఎంత ఉందో, మన షేర్ హోల్డింగ్ ఈక్విటీ, దాన్ని కాంపన్సేట్ చేస్తారు వీళ్ళు. మనది ఒక 30 లక్షలు ఉంటే వాళ్ళు ఇంకో 30 లక్షలు ఇస్తారు అట్లా. అండ్ మాక్సిమం ఇట్ కెన్ బి 15 lakhs అని అనుకుంటుంది. కానీ అది అప్లై చేస్తే 3 సంవత్సరాలు పడుతుంది రావడానికి. ఇప్పుడు దానికోసం నేను వర్క్ చేద్దామని FPO స్టార్ట్ చేశాను అనుకోండి, అయిపోద్ది 3 సంవత్సరాల్లో పుణ్యకాలం కాస్త పూర్తయిపోద్ది. సో వాట్ ఎవర్ ద సపోర్ట్ ఇస్ గవర్నమెంట్ ఇస్ గెటింగ్, యూ జస్ట్ అప్లై అండ్ లీవ్ ఇట్. ఇఫ్ కమ్స్ గుడ్, ఇఫ్ నాట్ కమ్స్ వెరీ గుడ్. థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ మీ ఇంట్లో అంటే పిల్లల సౌండ్ వినిపిస్తుంది, బాబు దగ్గుతున్నట్టు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ టాకింగ్ ఈవెన్ డిస్పైట్ ఆల్ ద హార్డ్షిప్స్ ఎట్ హోమ్. మేడం మీరు ఒకసారి డిసైడ్ అయిన తర్వాత చెప్తే లైక్ ఐ కెన్ గివ్ ద హ్యాండ్ హోల్డింగ్. వాళ్ళకి మెడికల్ సజెషన్ ఎవరైతే CEO గా వర్క్ చేయడానికి ఎవరైతే రెడీగా ఉన్నారో you can send that person to me. అది నా దగ్గర ఒక 1 month అట్లా మా దగ్గరికి పంపిస్తే you can give him the basic trainings. తప్పకుండా అండి. బాబుకి ట్రీట్ అంటే చూపించారా? యా ఈ రోజు తీసుకెళ్ళాం హాస్పిటల్ దగ్గరికి. వాడికి మెడిసిన్, వాడికి సిరప్ ఇస్తుంటే తీసుకోవట్లేదు, ఏడుస్తున్నాడు. ఓకే. వెంకటేశ్వరన్న, మీకు ఏమైనా క్వశ్చన్ ఉందినా? మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్, ఈ ఫెర్టిలైజర్స్, ఫర్టిలైజర్స్ కి BSc అగ్రికల్చర్ చదివిన వాళ్ళే కావాలా అది లైసెన్స్ తీసుకోవాలంటే మనకి? సార్ మొన్నటి దాకా అయితే కెమిస్ట్రీ డిగ్రీ కానీ BSc డిగ్రీ కానీ కావాలి. ఇప్పుడు రీసెంట్ గా ఒక 6 నెలల నుంచి డెవలప్మెంట్ ఏంటంటే ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తుంది. ఒక 2 నెలల పాటు, 4 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తుంది. అదేలేండి. ట్రైనింగ్ ఇచ్చి ఏ డిగ్రీ ఉన్న వాళ్ళైనా సరే లైసెన్స్ ఇచ్చేస్తుంది. లైసెన్స్ అప్రూవల్ సర్టిఫికేట్ ఇస్తుంది అన్నమాట. అదే. సో ఈ ట్రైనింగ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద FPO ట్రైనింగ్ కదా? ఇట్స్ జస్ట్ ఫర్టిలైజర్ స్టోర్, ఫెర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ స్టోర్ అండ్ సేల్స్ అండి. అంటే గవర్నమెంట్ ఇప్పుడు కంపెనీస్ అంటే ఎంప్లాయీస్ అది వాళ్ళే ఇస్తున్నారు కదండి ఇప్పుడు? ఏ కంపెనీస్ లేవు సార్. కొన్ని ఇక్కడ గుంటూరు టౌన్ లో ఇస్తున్నారండి, ఎంప్లాయీస్ వాళ్ళ ద్వారా ఇస్తున్నారు. అంటే వీళ్ళే పెట్టుకున్నారు షాప్ లో. సార్ నా దగ్గర కూడా ఒక 2 ఎంప్లాయీస్ కి కంపెనీస్ ఇస్తే శాలరీస్. అవును. ఏంటంటే మనం వాళ్ళకి బిజినెస్ చేసి పెడితే ₹1,00,000, అదేలేండి, దాంట్లో ₹2 లక్షలు జీతంగా ఇస్తుంది అంతే. మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ అవి ఉంటే
త్వరగా క్లిక్ అవుతుందండి ఈడ. దేనికంటే మాకు ఎరువులు, పురుగు మందులు సార్ మీకే ఎవరికైనా సార్ FPO ఉండాలి క్లిక్ అవ్వాలంటే అదే మెయిన్. అదే దేనికంటే ఇక్కడ ఎరువులను పురుగు మందులు మంచి రేట్లు అమ్ముతారండి. ఇక్కడ MRP రేట్లు వేస్తారు, ఇంచుమించు బుడ్డి మీద ఉన్న రేట్లు వేస్తారు ఇక్కడ. అసలు ఆ రేటే ఉండదు. 40% 50% అమ్ముతున్నాం సార్ మేము MRPలో. అసలు జరిగేది అది, మనకు రియల్ గా జరిగేది అది. కాకపోతే మన గుంటూరుకు జరిగేది అది. అక్కడికి వచ్చేసరికి అట్లా ఉండదండి. దాని మీద ఎంత రేటు ఉంటే ఆ రేటు మీద 10-20 తగ్గించే పోతే మన ధనాధర్మంగా ఇచ్చినట్టు వాళ్ళు దయచేసి ఇచ్చినట్టు చెబుతాడు. అక్కడ పరిస్థితి బిజినెస్ లేదు, మీకు తప్పదు. వాళ్ళు వ్యాపారం అనుకోవాల్సింది అంతే. వారు మోసపోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు మోసపోతున్నారు, మోసం చేస్తున్నారు. అక్కడ FPO పెడితే రన్ అవుద్దండి బాగా. దేనికంటే మనం ఫెర్టిలైజర్, ఫర్టిసైడ్స్ అవన్నీ మనం చేసి ఇవ్వగలిగితే, మన రేట్లకి అట్లా కోసి ఇవ్వగలిగితే రైతులు బాగా లైక్ చేస్తారు అక్కడ. అదొకటి మనకి ధాన్యం అది అమ్మించి పెట్టగలిగితే మంచి ఇది ఉంటుందండి. అక్కడ మిల్లులు, పెద్ద పెద్ద మిల్లులు ఉన్నాయండి నెల్లూరు. ఐడియా ఉంది సార్ నాకు. నెల్లూరు మార్కెట్ ధాన్యం రైతులు చాలా తక్కువగా అమ్ముతారని ఉంది నాకు తెలిసి అయితే ఇన్ఫర్మేషన్. ధాన్యం తక్కువగా అమ్ముతారంటే ఆ రైతుల్లో కూడా తేడా ఉండద్దండి. ఆడ నాసి రకం క్వాలిటీలు వస్తాయి. ఈ దళార్ ఏం చేస్తాడంటే మెరిట్ క్వాలిటీ, నాసి రకం క్వాలిటీ రెండు ఈక్వల్ చేసి దళార్ ఎత్తుకుంటాడు ఆడ. దానివల్ల డిఫరెంట్ వస్తుంది. క్వాలిటీని బట్టి రేట్లు ఇస్తే బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ క్వాలిటీ కాదు. నాసి రకం క్వాలిటీ కూడా ఒకటే రేట్లో వెళ్ళిపోతూ ఉంటాయి ఆడ. అదేలేండి. అందులో ఏంటంటే పచ్చోటు కదండి, మాయచూరు ఉంటుంది బాగా. 20%, 25% కూడా ఉంటుంది. ఇవాళ ఒక పుట్టికి వచ్చేతలకి 8 క్వింటాలు 40 కేజీలు అండి మామూలుగా లెక్క. 10 క్వింటాలు 40 కేజీలు తీసుకుంటున్నారు మిల్లరు. అంటే మాయచూరు ఉంటుందని. వీళ్ళు ఏంటంటే రైతు అక్కడ కటింగ్ అవ్వగానే, హార్వెస్టింగ్ అవ్వగానే రేట్ ఎంత ఇస్తున్నాడు? రేట్ వచ్చేసరికి 1500, 1600 అట్లా ఇస్తున్నాడు. రేటు మీరు చెప్పినట్టు 1,888 లేదండి ఆడ. 1940 ఇప్పుడు రేటు. ఆ రేట్ ఏమి ఇవ్వట్లేదు. అదే సార్, ఈ FPOs ఈ బెనిఫిట్ చేయగలవు సార్ రైతుకి. ఎందుకంటే మనకే ఇస్తారు ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ. మనం కనుక కరెక్ట్ గా రన్ చేస్తే మనకే ఇస్తుంది ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ. అసలు మనమే కొని ఇవ్వచ్చు. అదేలేండి. కాకపోతే సిస్టంలో థ్రెట్ ఉంటుందండి, ఎక్కడైనా థ్రెట్ ఉంటుంది. ఏంటంటే ఈ చిన్న చేపను పెద్ద చేప మింగటం అనేది ఈ వ్యవస్థలోనే కామన్. అది మనం కోళ్ళు ఎట్ట తింటామో అవన్నీ జనరల్గా జరిగేది. అవన్నీ తట్టుకొని నిలబడితేనే కదా వ్యవస్థ అయ్యేది. మనం కానీ నిలబడగలిగిన రోజు, బలంగా తయారైన రోజు సిస్టమ్ అంతా మళ్ళీ సపోర్ట్ చేస్తుంది సార్ రివర్స్ లో. అవునవును. మనం నిలబడగలుగుతామో ఆ రోజే మనకు సపోర్ట్ చేసేది సిస్టమ్ మొత్తం. మనం సపోర్ట్ చేసేది. మా గురువు గారు ఒక ఆయన చెప్తారు, నువ్వు బలంగా పని చేసుకుంటా వెళ్తా ఉంటే నిన్ను కరవడానికి వచ్చిన కుక్క నీ గేట్ కాడ కాపలా కాస్తారా రేపని. అవును, కష్టపడాలండి ఇందులో బాగా. అవును సార్, అవును సార్. కష్టపడితే ఫలితం ఉంటుంది. 10 మందికి ఉపయోగపడటం, కష్టపడితే ఫలితం ఉంటుంది. ఇది ఈ మొత్తం మీద మోస్ట్ ఇన్నోసెంట్ ఎవరంటే రైతులేనండి. రైతులే మార్చగలిగే శక్తి ఉండాలండి. వాళ్ళకి ఏంటంటే ఆ మూర్ఖత్వంతో కూడుకున్న ఇన్నోసెన్స్ ఉంటుంది. రైతులు ఒక రాగాన్ని చెబితే మారండి. అక్కడ కూడా మనం చెప్తే కాదు కానీ ఎగ్జాంపుల్ చూసి మాట్లాడాలి అనిపిస్తుంది. మీరు చెప్పినట్టు మనం చేసుకుంటా పోతుంటే వాళ్ళు మనకి అదే సక్సెస్ అయితేనే మారాలని కోరుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మోసపోకుండా మనం అక్కడికి సపోర్ట్ గా వెళ్తే మనం వాళ్ళ ఇబ్బంది నష్టపోకుండా మనం చేస్తున్నామని కూడా వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన మానవత్వంతో మనం వెళ్తూ ఉండాలి. మారితే ఇంకా బాగానే ఉంటుంది కదండి. అంటే ఇన్ కేస్ ఇఫ్ పాసిబుల్. ఐ థింక్ బాబా మీరు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. ముదురు బాబా, 1040 kgs అనేది వాటి గవర్నమెంట్ రేట్ ఏదుందో తీసుకున్నారు. యాక్చువల్గా లాస్ట్ బిఫోర్ ఇయర్ నేను ఒక వెరైటీ అమ్మాను అనమాట. ఈ ఊరు వాళ్ళందరూ అది తీసుకుంటున్నారు, నాకు ఐడియా లేదు. నేనేదో తిరిగి తీసుకున్నారన్నమాట. వాళ్ళకి అంత ఎడ్యుకేటెడ్ కాదు. ఆ సార్ చెప్పినట్టు మూర్ఖులు అన్నమాట రైతు. పర్టికులర్గా
ఎట్లా అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ అంటే సరే. సో యాక్చువల్గా టు ర్యాప్ ఇఫ్ ఈ ఏమనంటే చెప్పండి బాబా. ప్రజెంట్ ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళందరూ ఎవరు 5వ తరగతి చదివి ఉండరు. కారణం ఏంటంటే దాంట్లో లాభాలు తక్కువయ్యి అలా అంతా రైతులు అయిపోయి ఉన్నారు అన్నమాట. కొంచెం తెలివి గల వాళ్ళు ఎందుకు వ్యవసాయం చేయాలని చెప్పి. హలో నా వెనక్కి వస్తారు. అంటే ఎందుకు వ్యవసాయం చేయాలని కాదు, కానీ మనం పోయే కొద్ది వ్యవసాయం కూడా మంచి డబ్బులే వస్తాయి. అంటే పోయి చాలా మంది వింటున్నాను కదా, పోయి నెల్లూరు హైదరాబాద్ పోయి ఆటో తోలేదానికంటే 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నా బాగా చేసుకుంటే బతకొచ్చు. ఆటో తోలి బతికేదానికంటే బాగా ఇప్పుడు మెయిన్ అనేది ఈ రోజు మాట్లాడిన టాపిక్ లో ఆ ఫర్టిలైజరు పెస్టిసైడ్ అనేది ఎవ్రీ ఫార్మర్ నీడ్ అన్నమాట. దాన్ని మనం హలో దాన్ని చేయగలిగితే మనం ఏదైనా యాక్టివ్ అది రీచ్ కావచ్చు. తప్పకుండా నరసింహ గారు చాలా థ్యాంక్స్ అండి. ఒక్కసారి యాక్చువల్లీ ఆల్మోస్ట్ 11 o'clock నాకు కూడా హార్డ్ స్టాప్ ఉంది ఇద్దరికి కూడా. నో ప్రాబ్లం మేడం. మీరు ఎవరైతే ఫుల్ ఫేజ్ ముందుకెళ్తాను డిసైడ్ అవుతారో యూ జస్ట్ షేర్ మై నెంబర్ టు దెమ్. వెంకటేశ్వర గారు మీ అందరికి ఐ విల్ బి అవైలబుల్ అండి. నేను ఇండియన్ టైంలో యూ కెన్ కాల్ మీ వెన్ ఎవర్ యు వాంట్. ఓకే, సో బేసిక్లీ ప్రైమర్లీ రిజిస్ట్రేషన్ అండ్ అండర్స్టాండింగ్ ఏం జరుగుతుంది మీ దగ్గరికి ఒక 1 month వచ్చి చూడగలిగితే యూ విల్ సపోర్ట్ అనేది చెప్తున్నారు. అంతే కదండి? అంతే మేడం. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్ కి ఎనీ ఆడిటర్ కెన్ డు దిస్. ఓకే, మీ దగ్గర లేకపోతే చెప్పండి, లైక్ ఐ విల్ అటాచ్ ఆర్టికల్ ఆల్సో. ఓకే, సో ఇంకా ర్యాప్ అప్ చేసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ నరసింహ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వెంకటేశ్వర రికార్డింగ్ ఆపేస్తాను. నేను